దేవుడు శక్తిమంతుడు, జ్ఞానవంతుడు. ఆయన గురించి ఎంత చెప్పినా, ఎంత పరిచయం చేసినా అది చాలా స్వల్పమైనది, చాలా తక్కువ కదా. అందుకోసమే దేవుని వాక్యము అర్థమైనటువంటి ఒక వ్యక్తి దేవుని పరిచయం చేయాలి అన్నప్పుడు ఒక విషయాన్ని చెప్పాడట. నేను విన్నాను. ఏమన్నాడంటే, ఆ కనబడుతున్నటువంటి ఆకాశం అంతా తెల్లటి పేపర్ అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నింటిలో నుంచి కావలసినటువంటి పెన్నులు తయారు చేస్తే చెట్లన్నిటి నుంచి ఈ సముద్ర జలాలంతా ఎంతైతే నీరుందో దానంతా ఇంకు, పెన్నులు ఏం కావాలి? ఇంకు కావాలి కదా రాయడానికి. ఆ ఇంకంతా సముద్ర జలాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకుగా మారిస్తే దేవుని గురించి పరిచయం ఇంకా ప్రారంభం అవ్వదు అన్నాడు. అది నిజంగా అర్థమైందో అర్థం కాలేదో తెలియదు, కానీ ఆ మాట ఊరికే అలా అన్నాడా లేదు తెలుసుకొని అన్నాడా అనేది మనకు అనవసరం, కానీ అది మాత్రం 100% నిజం కదా. అంత గొప్ప దేవుడు, ఆ దేవుడు తయారు చేసిన సృష్టిలో మనం ఈ ప్రకృతి మధ్య బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరిగించాలనుకుంటున్నాడో అంతా ఎవరి ఆధీనం? దేవుని ఆధీనంలో జరుగుతుంది ఇదంతా కదా. దేవుడు చేసినటువంటి ప్రణాళికలో భాగంగా ఈ భూమి మీద ఈరోజు ఎంతమంది మనుషులైతే బ్రతుకుతున్నారో ఆయన చిత్తంలో నుండి వచ్చిన వారైనా కారా చెప్పండి. ఈ భూమి మీద ఉన్నవారంతా దేవుని ఇష్టానుసారముగా నిన్ను, నన్ను, మనలందరినీ ఏరుకొని కావాలనుకొని తల్లి గర్భమందు నిర్మించి ఈ లోకానికి పంపించి మన కోసం ఏం చేస్తున్నాడు? అతను ఎదురు చూస్తున్నాడు కదా. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనందరి కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. అయితే ఎదురు చూస్తున్నటువంటి దేవుని మనసులో ఉన్నటువంటి ఆశ తీర్చాలి అన్నప్పుడు ఇక్కడే మనిషి ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. దేవుని మనసులో ఉన్నటువంటి ఆకాంక్షను తీర్చే మనుషులు ఈరోజు సమాజంలో లేరు అని మనం ఖచ్చితంగా చెప్పగలం కదా. అలాంటప్పుడు ఈ సమాజం ఏమైపోతుంది, ఎటెలుతుంది? దేవుడు కాదని దేవుణ్ణి పక్కన పెట్టి లోకమే శాశ్వతమని బ్రతుకుతున్నటువంటి ఈ సమాజంలో దేవుడు ఎరుగని, దేవుడు తెలియని, దేవుని కోసం బ్రతకని మనుషుల జీవితాలు ఎటెలుతున్నాయి అని ఆలోచించినప్పుడు ఒక దేవుని గురించినటువంటి ఆలోచన వచ్చిన వాడికి మాత్రమే ఖచ్చితంగా బాధ కలుగుతుంది. అవునా కదా. మన దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మనకెప్పటికీ బాధ అనేది ఉండొద్దు, ఆనందం ఉండాలని మనకు అర్థమవుద్ది. కానీ దేవుని గురించి ఆలోచిస్తే అరే దేవునికి ఎంత బాధ అనేది మనకు అర్థమవుద్ది కదా. అలాంటప్పుడు ఆ బాధను గనక మనం అర్థం చేసుకొని ఆ బాధలో ఉన్నటువంటి ఆయన కోరికను నెరవేర్చాలని ఈరోజు సమాజంలోనికి వెళ్ళి, ఇదిగో మిమ్మల్ని పంపించిన దేవుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు, మిమ్మల్ని కావాలనుకుంటున్నాడు, మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. ఈ రోజును కూడా మీకు ఇచ్చాడంటే కారణం ఏంటంటే ఈరోజు ఎంతమంది అయితే ఈ భూమి మీద నిలిచారో వారందరినీ దేవుడు కావాలనుకుంటున్నాడు అని మనం చెప్పామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటాయి తెలుసా? ఈ బాధతో కూడినటువంటి మాటలు ఎలా కనబడతాయి? వెర్రితనముగాను, అంతే కదా. సువార్త ఈ లోకానికి ఎలా ఉంది? వెర్రితనముగాను ఉన్నది. అంటే ఎలా వెర్రితనంగా ఉందో తెలుసా? ఎందుకంటే ఎలా వెర్రితనంగా ఆలోచిస్తున్నాడు అన్నప్పుడు దానికి గల కారణం కూడా దేవుడు చెప్పాడు. కారణం ఏంటంటే దేవుని గురించినటువంటి జ్ఞానము కానీ విషయాలు కానీ లోకము తన జ్ఞానము చేత ఎరగకుండినందున ఏం చేయట్లేదు లోకం తన జ్ఞానము చేత ఎవరిని ఎరగట్లేదు? దేవుడిని ఎరగటం లేదు. అందుకోసమే సువార్త
వారి కంటికి ఎలా కనబడుతుంది? సువార్త వారి చెవికి ఎలా వినబడుతుంది? వెర్రితనముగా కదా, వెర్రితనముగా అనిపిస్తుంది. కానీ ఆ వెర్రితనముగా కనబడుతున్నటువంటి సువార్తలో ఎంత సత్యం ఉన్నదో ఈరోజు సమాజానికి అర్థం కాక రకరకాలైనటువంటి ప్రశ్నలు, ఏ జ్ఞానము చేత? లోక జ్ఞానము చేత అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే, నీ మనసులో పుట్టిన ఆలోచనకు, మనుషుల మనసులో పుట్టినటువంటి ఆలోచన ఏదైనా సరే, ఏ ప్రశ్న అయినా సరే సమాధానం ఉందా లేదా? ఉంది కదా. మన మనిషి మదిలో పుట్టినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. కానీ ఆ సమాధానాన్ని గనక మనము చెప్పలేని పరిస్థితిలో గనక, దేవుని వాక్యాన్ని తెలుసుకోలేని స్థితిలో గనక మనం ఉంటే, నిజంగా వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది, ఆగిపోయేలా చేస్తుంది, మనల్ని మనం ప్రశ్నించుకునేలా కూడా చేస్తుంది. ఏంటా ప్రశ్న అంటే, రైట్ బ్రదర్, నేను సువార్తని నమ్ముతాను, ఓకేనా? నేను సువార్తను నమ్ముతాను. సువార్తను నమ్మని వారంతా, యేసుక్రీస్తును సంప్రదించని వారంతా, యేసుక్రీస్తు దగ్గరికి రాని వారంతా ఎక్కడికి వెళ్తారంటాడు. మీరేమంటారు? ఎక్కడికి వెళ్తారంటారు? మీకు తెలుసా ఏమన్నా? ఎక్కడికి వెళ్తారు? నరకమే కదా. రైట్. ఈ భూమి మీద యేసుక్రీస్తును తెలుసుకున్న వాళ్ళు కానీ, లేదా ఆలోచించిన వాళ్ళని మాట పక్కన పెట్టి, యేసుక్రీస్తును నమ్ముకున్నాము అని చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 700 నుండి 800 కోట్ల మంది ప్రజలలో ఇంచుమించుగా ఎంతమంది ఉన్నారు? 200 కోట్లకు పైగా ఉన్నారు కదా. రైట్. 300 కోట్లు అనుకోండి. మరి మిగిలిన 400 కోట్ల ప్రజల పరిస్థితి ఏంటి? మిగిలిన 400 కోట్ల ప్రజల పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తారు? సమాధానం లేదా మీకు? ఉంది కదా. ఎక్కడికి? నరకానికే కదా. అంటే కేవలం యేసుక్రీస్తును నమ్మనందుకు ఎక్కడికి పంపిస్తాడు? ఇది అన్యాయం కాదా అంటాడు ఒకడు. ఇంకా లోక జ్ఞానము చేత ఆలోచించిన వాడైతే మీరే కదా చెబుతున్నది. ఏంటన్నమాట అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టాడు అని 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని మీరేగా చెబుతున్నారు. లోకంలో మాట, లోకంలో క్రైస్తవులు ఏగా చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అని మీరే కదా చెబుతున్నది. వచ్చాడని అంత జ్ఞానం లేదు, కానీ పుట్టాడని మీరే కదా చెబుతుంది. మరి 2000 సంవత్సరాల క్రితం ప్రపంచం యేసుక్రీస్తును ఎరుగకుండానే ఏం చేసింది? ఈ లోకంలో పుట్టింది, బ్రతికింది, మరణించి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తే లేడు కదా అప్పుడు. అలాంటప్పుడు యేసుక్రీస్తు లేనటువంటి ఆ కాలములో ప్రపంచ మానవాళంతా ఎటెళ్ళింది అని అడుగుతాడు. అప్పుడు ఖచ్చితంగా మనం దానికి ఏం చేయాలి? సమాధానం చెప్పగలగాలి కదా. రైట్. అది పోనివ్వండి. దేవుడు యేసుక్రీస్తును పంపించక ముందు దేవునిని ఎరిగిన జనాంగము ఉంది, ఎరుగని జనాంగము కూడా భూమి మీద ఉంది. ఎరిగిన జనాంగం ఎవరు? ఇశ్రాయేలీలు. ఎరుగని జనాంగమును ఒక్క మాటలో ఏమన్నాడు? అన్యులు అన్నాడు. రైట్. ఎరుగని జనాంగము, ఎరిగిన జనాంగము ఇద్దరుంటే, ఎరిగిన జనాంగము ఎరుగని జనాంగం ఇద్దరిని కలిపితే, వీళ్ళిద్దరిని పర్సంటేజ్ కనుక చేసామనుకోండి, 100 అనే పర్సంటేజ్ చేస్తే, 100 అనే పర్సంటేజ్లో దేవునిని ఎరిగిన వారి శాతం ఎంత? ఇశ్రాయేల్ శాతం ఎంత? ప్రపంచ జనాభాలో ఇశ్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి శాతం ఎంత? 1. ఎంతో మనకు తెలియదు, కానీ చాలా స్వల్పం. అన్నగారైతే ఎంత అంటున్నాడు? 1. ప్రపంచంలో 99 మనుషులు ఎవరు? దేవునిని ఎరుగని వారైతే 1% మాత్రమే దేవుడు ఎరిగిన వారం అని చెప్పుకునేవాళ్ళు.
మరి ఎరుగని 99% మంది ప్రజలకి పరలోకం ఉందా లేదా? ఉంది. ఉంటే ఎలా ఉంది చెప్పు అంటాడు. నిజమే కదా? ఈ ప్రశ్న ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆలోచించదగినదే, న్యాయమైనది. ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత బైబిల్ను పట్టుకున్న ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద ఉంది కదా. సరే, అందులో ఎంతమంది నమ్మారో తెలుసుకున్నారో పక్కన పెట్టండి, ఎంతమంది దేవుని కోసం బ్రతుకుతున్నారో బ్రతకట్లేదో పక్కన పెట్టండి. కానీ ఎంతమంది ఉన్నారట? ఒకటే కదా అన్నది. కానీ దేవుడే చెప్పాడా లేదా? మనకు బాగా తెలిసిన మాట ఏంటి? నీతిమంతుడు ఒకడు లేడు అన్నాడా లేదా? ఒక్కడు కూడా లేడు అన్నాడు కదా. అంటే ధర్మశాస్త్రం ఉన్నా, దేవుడు పరిచయం కలిగి ఉన్నా వాళ్ళ జీవితాల్లో ఏం లేదు, దేవుని నీతికి తగినటువంటి జీవితం, క్రియలు లేవు అసలు. సరే, 99ని ఆలోచించిన వాళ్ళకి పరలోకం ఉందా లేదా? ఇంకా ముందుగా ఆలోచించామనుకోండి, అసలు ఈ ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు వచ్చింది అన్నప్పుడు క్రీస్తుకు పూర్వం ఎన్ని సంవత్సరాలు? 1600 సంవత్సరాలు. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా కదా. అంటే మోషే గారి ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు 1% అయితే, ధర్మశాస్త్రము లేని ప్రజలు 99% మంది అయితే, అసలు ధర్మశాస్త్రము లేక ముందు మనుషులు బ్రతికారా లేదా? అసలు ధర్మశాస్త్రం అనగా దేవుని కట్టడ, దేవుని న్యాయ విధులు, దేవుని రాజ్యాంగం, దేవుని చట్టం. దేవుని చట్టం అనేది ప్రవేశించక మునుపు ఈ లోకంలో అసలు దేవుడు ఆజ్ఞ కానీ ఏదైనా కనబడుతుందా మనకి? ఒక జనాంగమే క్రీస్తుకు పూర్వం 1600 సంవత్సరాల క్రితం ఆయన ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని వారికి న్యాయ విధులను ఇచ్చినప్పుడు, ఆ 1600 సంవత్సరాలకు పూర్వం అనగా ప్రారంభపు మానవుడైన ఆదాము గారి దగ్గర నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానము నుండి వచ్చిన మోషే కాలము వరకు వీళ్ళందరినీ మనం ఆలోచిస్తే వీళ్ళందరికీ పరలోకం ఉందా అని అడిగితే, దేవుడు ఇప్పుడు వీళ్ళందరినీ కలిపి ఏం చేయాలి? దేవుడు సమాధానాన్ని చెప్పాలి కదా. వీళ్ళందరికీ ఏం చేయాలి? సమాధానం చెప్పాలి దేవుడు. వీళ్ళందరికీ సమాధానాన్ని గనక మనం బైబిల్ నుంచి వెతికితే సమాధానాన్ని దేవుడు ఎలా ఇస్తున్నాడో ముందుగా ఒక అవగాహన కలిగించే మాట పౌలు గారు రాశాడు. రాసిన తర్వాత అందులో రాయించబడిన మాట నుంచి మన ప్రయాణం మొదలు పెడతాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు. దేవునికి పక్షపాతము లేదు. ముందుగానే చెబుతున్నాడు దేవుడు పక్షపాతి కాడు. తన పర అనే భేదము ఎవరికి ఉండదు? దేవునికి ఉండదు. ఎలాంటి వాడైనా సరే కదా. మనకు బాగా తెలిసిన మాటలు తెలుసు. లోక 6:35లో ఎట్టి వాని గురించేనో నిరాశ చేసుకొనకూడదు. అరే, వాడికి చేస్తే వాడు భ్రష్టుడు కదా, దుష్టుడు కదా, వాడికి చేయడం ఏంటని మనల్ని అనకూడదు అంటున్నాడంటే దేవుడు అలా అనుకునేవాడు కాడు. దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను దేవుడు ఎవరు? ఉపకారి. అపకారికి కూడా ఉపకారము చేయమన్నటువంటి ఉపకారుడు ఎవరంటే దేవుడు కదా. అలాగే దేవుడు ఎంత గొప్పవాడు అన్నప్పుడు మంచివారి మీదను, చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను ఆయన ఈ లోకంలోనికి పంపించిన తర్వాత ఈ లోకపు జీవితం ముగించేంత వరకు అందరికీ అవన్నీ సమానమే కదా. అలాంటప్పుడు దేవునిలో పక్షపాతము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అది మనం ఖచ్చితంగా నమ్మి ముందుకెళ్ళగలిగితే దేవునిలో ఏం లేదు, పక్షపాతము లేదు, పక్షపాతి కాడు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందు ఉన్నటువంటి ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు కూడా ఉంది కదా. ఆయనే కదా ఆ ధర్మశాస్త్రాన్ని తనలో నెరవేర్చి ఏం చేశాడు? కొట్టివేశాడు.
నూతనమైనది ఇచ్చాడు. పాతది తీసేసి నూతనమైనది ఇచ్చాడు అన్నప్పుడు ఆ నూతనమైనది రాకముందు ఉన్నటువంటి కాలం గురించి చెబుతున్నప్పుడు ధర్మశాస్త్రము లేని ప్రజలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ధర్మశాస్త్రము లేని ప్రజలు ఒకవేళ పాపము చేస్తే ధర్మశాస్త్రము లేకనే ఏం చేస్తాడంటే దేవుడు నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ చూసారా, అంటే 2 రకాలైనటువంటి తీర్పులు ఈ లోకంలో వెలువడ్డాయి. ఏంటా తీర్పులు అన్నప్పుడు ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు కలిగినటువంటి మాటలు, లేదా ఆ పంచకాండాల్లో ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి విధులు. ఆ విధులను అనుసరించి ప్రతి మనిషి ఏం చేయాలి? బ్రతకాలి. ఎవరు వారు? ధర్మశాస్త్రము కలిగిన ఇశ్రాయేలీలు. మిగిలిన వాళ్ళకి ఇలాంటి ధర్మశాస్త్రం ఏమీ లేదు, కానీ ధర్మశాస్త్రము లేకనే వాళ్ళకి ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. వాళ్ళు ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తున్నారు. కొంతమంది పాపం చేస్తే ధర్మశాస్త్రం ఉన్నా కానీ ఏం చేస్తున్నారు? వీళ్ళు పాపము చేస్తే ధర్మశాస్త్రము బట్టి వాళ్ళకి ఏం చేస్తాడు? దేవుడు తీర్పును తీరుస్తాడు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు. ఎందుకు చెబుతున్నాడు అన్నప్పుడు ఇద్దరిని నశిస్తారని చెప్పాడు. ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన నీతిమంతులు కారు, అవునా కదా? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళరు. అది పొట్ట గింజ అనేది మనం మాట్లాడలేదు ఇంతకుముందు, కానీ పొట్ట గింజ అని మాట్లాడితే ఎగిరిపోయే పొట్టును ఎవరు కూడా కావాలనుకోరు కదా. అందుకోసమే వినువారు, ధర్మశాస్త్రమును వినువారు. చదవండి. ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదురు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా అంటే సహజంగా, స్వాభావికంగా అంటే సహజముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వాళ్ళకు ధర్మశాస్త్రం అనేదే లేదు వాస్తవానికి. కానీ ధర్మశాస్త్రము లేని ప్రజలు గనక ధర్మశాస్త్రంలో ఏముంది అన్నప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే ఆ 10 ఆజ్ఞల్లో రకరకాలు ఉన్నాయి. అందులో వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, పొరుగువానిది ఆశించొద్దు అని ఇలా రకరకాలైనటువంటి ఆజ్ఞలు ఉంటే ఆ ఆజ్ఞలను గనక ధర్మశాస్త్రం అనేది లేకపోయినా వాడు పాటిస్తే వారు ధర్మశాస్త్రం లేని వారైనను వాడికి ధర్మశాస్త్రము లేదు. కానీ తమకు తామే ధర్మశాస్త్రం ఎక్కడుందట ధర్మశాస్త్రం? ఇప్పుడు వాడికి వాడే ధర్మశాస్త్రాన్ని విధించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రం ఉన్నోడేమో దేవుని మాటలను బట్టి ఇది నా శాసనం అని అనుకుంటున్నాడు. ధర్మశాస్త్రము లేనివాడు గనక ఒకవేళ వాటిని ఆలోచించి ఇది నేను చేయాలనుకుంటే వాడు తనకు తానే ఏమై ఉన్నాడు? ధర్మశాస్త్రమై ఉన్నాడు. అట్టివారి మనస్సు సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది అని చెప్పాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ప్రపంచంలో దేవుడు చాలా తెలివైన వాడు. ఎంత తెలివైన వాడు అన్నప్పుడు మానవ మేధస్సుకి, మానవ ఆలోచనలకు అందరటువంటి జ్ఞానం ఎవరిదంటే దేవాతి దేవునిది. సింపుల్గా చెప్పాలంటే ఆయన ఈ లోకానికి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానముతో చేసినటువంటి పనులను ఆలోచిస్తే అవన్నీ ఏంటట? స్వల్పములు అన్నప్పుడు అంత జ్ఞాన సంపన్నుడైనటువంటి దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఒకటి ఉంది. ఎందుకంటే తీర్పులోనికి రావాలంటే జనరల్గా లోకంలో ఒక మాట బిగిస్తారు, సాక్షులు ఉండాలా వద్దా? ఏముండాలి? సాక్షులు ఉండాలి ఈ లోకంలో కదా. ఎంతమంది ఉండాలన్నప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ కదా. 2కు మించి ఎవరుండాలి? సాక్షులు ఉండాలి అన్నప్పుడు దేవుడు పెట్టినటువంటి సాక్షులు కూడా ఉన్నారు ఈ భూప్రపంచంలో. ఎందుకంటే మనిషి అయితే తన అనుకున్నాడు అనుకోండి ఏం చేస్తాడు? సాక్ష్యాన్ని ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు, అవునా కదా. సాక్ష్యాన్ని ఏం చేస్తాడు? గల్లంతు చేస్తాడు. ఎందుకన్నప్పుడు తన వారిని కాపాడుకునే ప్రయత్నం. అంటే మనుషుల సాక్ష్యాన్ని ఏం చేస్తాడు? దారి తప్పిస్తాడు కదా. అలాంటప్పుడు మరొకరి సాక్ష్యం కావాలి. అది ఎవరన్నప్పుడు ప్రకృతి సాక్ష్యము మన మీద చెబుతుంది కదా. ఎవరట సాక్ష్యము? ప్రకృతి మన మీద ఏం చెబుతుంది? సాక్ష్యము చెబుతుంది అన్నాడు. ఎందుకంటే
ఫిబ్రవరి 10 గట్కేసర్లో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే బీ ఫార్మసీ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఏం చేసిందంటే రాత్రి ఇంటికి వెళ్ళటం లేట్ అయ్యింది. తల్లి ఫోన్ చేస్తే ఏం చెప్పిందంటే నన్ను కిడ్నాప్ చేశారు ఒక నలుగురు, ఆటోలో ఎక్కించుకొని ఏం చేశారు వీళ్ళు ఎక్కడ స్టాప్ దగ్గర ఆగకుండా తీసుకెళ్ళి నన్ను కిడ్నాప్ చేశారు, రేప్ చేశారని చెప్పి పోలీస్కి ఏం చేసింది కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ నలుగురిని నిందితులని భావించి పట్టుకున్న తర్వాత పట్టుకొని ఇక రకరకాలైనటువంటి మాటలు లోకలు ఉంటాయి కదా, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఈ ఆగడాలు ఆగట్లేదు. వీళ్ళు వెంటనే ఏం చేయాలి, ఉరిదీయాలి, వెంటనే ఏం చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి అని రకరకాలైనటువంటి అభిప్రాయాలను వివిధ సంఘాల వారు ప్రజలు వాళ్ళు చెబుతుంటే అసలు ఇందులో వాస్తవం ఎంత అని వాళ్ళు పరిశీలిస్తే అలా సిటీస్లో ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇంకెక్కడ లేవట. మన భారతదేశంలోనే అన్ని సీసీ కెమెరాలు పెట్టారట. ఆ సీసీ కెమెరాలలో ఏం కనబడిందంటే తనే ఆ ఆటో ఎక్కి వాళ్ళతో కలిసి వెళ్ళింది. చివరికి ఆమె చెప్పినది కూడా ఏంటి, అబద్ధమే, అది కూడా నటనే అని ఫైనల్ ఏం చేసింది, తేలింది. ఇప్పుడు చెప్పింది ఎవరు సాక్ష్యం? సీసీ కెమెరా. అంటే మనుషుల సాక్ష్యము కాకుండా వస్తువు సాక్ష్యం కూడా చెల్లుద్దా? అది మాట్లాడిందా? దానికి ఏమైనా నోరు కానీ కళ్ళు కానీ ఏమైనా ఉన్నట్టు కనబడుతున్నాయా? సాక్ష్యం చెప్పిందా లేదా? సాక్ష్యం వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అంటే ఏం చెప్పాలి? వ్యాలిడ్. మనిషే అవసరం లేదు సాక్ష్యం చెప్పడానికి. ఎవరు కావచ్చు? ప్రకృతిలో ఉన్న వస్తువు కూడా సాక్ష్యము చెప్పవచ్చు. ఇలా నిజంగా అలాంటి ఆరోపణలతో ఈ భూమి మీద ఎంతమంది బాధపడుతున్నారు అన్నప్పుడు చాలామంది బాధపడుతున్నారు కదా అబద్ధ సాక్ష్యాల మీద కదా. ఎంత బాధ ఉందంటే దేవుడు కూడా చెప్పాడు ఆజ్ఞ ఏంటిది, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. దాని యొక్క పర్యవసానం ఎంత ఉంటుంది అన్నప్పుడు అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు, కోలే అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి అప్పటికి 34 సంవత్సరాలు. ఒక హత్యాయత్నం కింద అతన్ని దోషిగా నిర్ధారించి 37 సంవత్సరాలు జీవిత ఖైదు విధించింది అతనికి. 37 సంవత్సరాల తర్వాత తెలిసింది అతడు నిర్దోషి అని. ఎన్ని సంవత్సరాల తర్వాత? 37 సంవత్సరాల తర్వాత సారీ అని చెప్పారు. అయిపోయింది. అప్పటికి ఎంత వయసు తెలుసు అతనికి? 71. ఏం చేద్దాం? ఏం చేసింది? ఏం జరిగింది అక్కడ? అబద్ధ సాక్ష్యము. ఎందుకంటే మనుషులు ఖచ్చితంగా ఏం చేస్తారు? అబద్ధము కల్పించుకుంటారు ఖచ్చితంగా. తన పర అనే వ్యత్యాసము పక్షపాతము మనిషికి ఉంటుంది గనక తన వారిని కాపాడుకునే ప్రయత్నము కానీ లేదా తనకు అనుకూలంగా లేని వారిని ఇరికించే ప్రయత్నం కానీ మనిషి చేయగలడు అనడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే నీతిగా యథార్థంగా ఎవరైతే బ్రతుకుతున్నారో ఖచ్చితంగా వారి మీద ఏమొస్తాయి? నిందలు అవమానాలు వస్తాయి కదా. నాబోతు మనకు తెలుసు కదా, నాబోతు తన ద్రాక్ష తోట ఇవ్వనందుకు ఏం చేశారు? అబద్ధ సాక్షులను పిలిపించుకొని చంపేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏం చేశారు? అబద్ధ సాక్ష్యములు చెప్పి ఏం చేశారు? ఆయన్ని అప్పగించారు. అంటే అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నారు గనక ఆ ఒక సాక్ష్యం చేయలేదు కనుక ఏ సాక్ష్యం కావాలి? ప్రకృతి సాక్ష్యము కావాలి. కానీ ప్రకృతి సాక్ష్యము కావాలి అని అనుకుంటే ఆ ప్రకృతి సాక్ష్యం చెబుతుంది అన్నది మనకు కనుక అర్థమై ఉంటే 3 అతి ప్రాముఖ్యమైన సాక్షి ఉన్నాడు. నువ్వు 1 సెకండ్ కూడా అబద్ధం చెప్పమంటే చెప్పడు. 1 సెకండ్ కూడా అబద్ధం చెప్పమంటే చెప్పడు. ఎవరా సాక్షి తెలుసా? నీ మనసే నీ మీద సాక్ష్యం చెప్తాడు. ఎవరు? నీ మనసే నీ మీద ఏం చెప్తుంది? మనకు విరోధి ఎక్కడున్నాడో తెలుసా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆ నీతికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నావంటే నీ శత్రువు
నీతోనే ఉన్నాడు. నీ శత్రువు ఎక్కడున్నాడు? నీతోనే, నాతోనే, మనతోనే ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏం చెప్పడు? అబద్ధ సాక్ష్యము చెప్పడు. అందుకోసం చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్పాడు? అక్కడ చూడండి, మళ్ళొకసారి చూడండి, వచనం చదవండి ఒకసారి. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్షి. అట్టివారి మనస్సు యొక్క సాక్ష్యం అనొచ్చు కదా. ఈ సాక్ష్యం ఎవరట? మనస్సు అనే సాక్ష్యం. జాగ్రత్తగానండి. మనస్సు అనే సాక్ష్యము ఏం చేస్తుంది? ఎలా ఇస్తుందట? కంటిన్యూషన్ చూడండి. ఎలా ఇస్తుంది సాక్ష్యం అన్నప్పుడు, తలంపులు నీ ఆలోచన ఒకదాని మీద ఒకటి ఏం చేస్తుందట? మనసు ఏం చేస్తుంది? నేరారోపణ. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావని ఏం చెబుతుంది? ఏం చెబుతుంది? మనస్సు చెబుతుంది. ఏం చెబుతుంది? మనస్సు చెబుతుంది. లేదా తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మ శాస్త్ర సారము హృదయముల మీద రాయబడినట్టు చూపుచున్నారు. అంటే నువ్వు ఏం చేసినా నీ మనసు ఏం చేస్తుంది? నీకు సాక్ష్యం చెప్తుంది. ఏం చెప్తుంది? సాక్ష్యము చెబుతుంది. కంప్లీట్ చేయండి ఫస్ట్. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శ చేయు దినము ఒకటి ఉంది. ఈ సాక్షులందరినీ ఎప్పుడు ప్రవేశపెడతాడట? ఎప్పుడు ప్రవేశపెడతాడు? ఒక తీర్పులోనికి నువ్వు వెళుతున్నావు చూసారా, అప్పుడు వీటన్నిటిని ఏం చేస్తాడట దేవుడు? ఏం చేస్తాడు? నిలబెడతాడు నీకు ఆపోజిట్గా కదా. ఇంతకీ మనస్సాక్షి 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 అంటున్నాం కదా. ఇంతకీ ఇప్పుడు ఆత్మనే తెలుసు మనకు. ఆత్మను గురించిన జ్ఞానం ఉంది. ఉందా లేదా? ఉంది. ఉందా లేదా? ఎలా ఉంది? ఒక మాట చెప్పండి, మనకు బాగా తెలిసినటువంటి మాట. ఆత్మను గురించిన జ్ఞానం ఉంది అనటానికి మనం చూపించేటటువంటి ఒక మాట ఏంటిది? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం. రైట్. ఆత్మ ఉంది, శరీరము ఉంది, ఓకే. కానీ మనసు ఎక్కడుంది? మనసు ఎక్కడుంది? ఆత్మలో ఉందా? శరీరంలో ఉందా? కొంతమంది ఏమంటారు తెలుసా, మనసు అంటే ఏదో లేదు, హృదయం, హార్ట్ అంటారు. మన గుండె మనసా? ఏంటి మనసు? ఏంటి మనసు అంటే అసలు ఏంటి? ఆ మనసు అంటే ఏంటో తెలిస్తే సాక్ష్యం ఎలా చెప్తుందో తెలుస్తుంది. అర్థమైందా? మనసు అంటే ఏంటో తెలిస్తే సాక్ష్యం ఎలా చెబుతుందో మనకి ఈజీగా అర్థమైంది కదా. అందుకోసమే మనస్సు అంటే ఏంటో తెలుసుకోవాలి. మనస్సు అంటే ఏంటో తెలుసుకోవాలి. మనస్సు అంటే ఏంటో ఎలా దేవుడు ఈ లోకానికి తీర్పు తీరుస్తున్నాడు ఒక్కసారి ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి ఒకసారి. ఆదికాండము మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. ఏంటట చెట్టది? ఏం చెట్టట అది? మంచి చెడు తెలుసుకునేటటువంటి చెట్టును మాత్రం నువ్వు, ఆ ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు అన్నాడు. కానీ ఏం చేశారు వాళ్ళు? తిన్నారు. ఏం చేశారు వాళ్ళు? తిన్నారు. రైట్. తిన్న తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి 3వ అధ్యాయం 7-8 మీకు తెలుసు కనుక ఆ సందర్భాన్ని వివరించట్లేదు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడాయి. ఎందుకు తెరవబడ్డాయి? ఎందుకు తెరవబడ్డాయి? మంచి చెడు తెలిపే పండును తిన్నారు. పండును తినక ముందు వాళ్ళకి ఏం తెలియదు? మంచి తెలియదు. ఏం తెలియదు? చెడు తెలియదు. పిల్లలకి మంచి తెలియదు, చెడు తెలియదు. ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు? వేలు పెడతారు కదా. వాళ్ళకి ఏం తెలియదు? మంచి తెలియదు, చెడు తెలియదు. లేదా సెల్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? బకెట్లో ఆడుకుంటారు. వాళ్ళకి ఏం తెలియదు? మంచి తెలియదు, చెడు తెలియదు. ఆదామవ్వలు పండు తినక ముందు ఎలా ఉన్నారు? మంచి లేదు, చెడు లేదు. వాళ్ళకి ఏ అవగాహన వాళ్ళకి లేదు.
పండుని ఎప్పుడైతే తిన్నారో వారి కన్నులు తెరవబడ్డాయి. చదవండి. ఏం తెలుసుకున్నారు? పిల్లలకు దిగంబరులు తెలుస్తుందా? పిల్లలకు ఏం తెలియదు? దిగంబరులని తెలియదు. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టుకొని ఏం చేస్తున్నారు? బట్టలుగా మార్చుకున్నారు. రైట్. అంటే వాళ్ళకి ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది. అంతే కదా, సిగ్గు వచ్చింది. అంతకుముందు ఏం లేదు. పశువులకు ఏం లేదు, మనకేం లేదు. పశువులకు ఏం లేదు, సిగ్గు లేదు. మనకేమొచ్చింది? సిగ్గు వచ్చింది కదా, సిగ్గు వచ్చింది. రైట్. పశువుకి పక్షులకు లేనటువంటి ఆలోచన ఏంటిది? మంచి చెడు అనే మనస్సు వచ్చింది. మనసు ఏం చెప్పింది? మంచిని చెడుని వేరియేషన్ అంటే వ్యత్యాసాన్ని చూపించే తత్వం వచ్చింది. అదేంటి? మనస్సు. మంచి చెడ్డలను ఎంచుకునే లక్షణమే ఏంటిది? మనస్సు. అందుకోసమే ఎప్పుడైతే పండు తిన్నారో తాము దిగంబరులమని తెలుసుకొని సిగ్గుపడ్డారు. 2 చదవండి. ప్రతి చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుని స్వరము విని ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య ఏం చేశారు? వీళ్ళు దాక్కున్నారు. ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? భయం వచ్చింది. ఏమొచ్చింది? భయం వచ్చింది. ఎందుకు? చేసింది తప్పు. తప్పు చేసిన వాడికి ఏమొస్తుందో తెలుసా? భయం వస్తుంది. తెలుస్తుందేమో అని ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది. అంతే కదా. తప్పు చేస్తున్న వాడికి ఇది తప్పని తెలుస్తుందే తెలీదా? నువ్వు చేస్తున్నప్పుడు ఏం చెప్తుంది? నువ్వు నిజంగా పిల్లలు అయితే నీకు తెలియదు, కానీ నీకు మనసు అనేది అంటే మంచి చెడు అనేది తెలుసుకునే జ్ఞానం వచ్చిందంటే మనసు వచ్చేసింది. ఆ మనసు వచ్చిందంటే నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి క్రియ నీకేం చెబుతుంది? నువ్వు చేసేది మంచి, నువ్వు చేసేది చెడు. నువ్వు మాట్లాడేది మంచి, నువ్వు మాట్లాడేది చెడు అని ఏం చేస్తుంది? మనకి చెప్తుందా లేదా? తలంపు రాగానే మనకేం చెప్తుంది? ఇది మంచిది కాదు, ఇది మంచిది అని ఏం చేస్తుంది? చెప్తుంది. ఎప్పుడైతే మంచి చెడ్డల తెలివినిచ్చి ఫలాన్ని తిన్నారో వారి కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు ఏం తెలుసుకోగలుగుతున్నారు? వాళ్ళు ఏం తెలుసుకోగలుగుతున్నారు? మంచి చెడు రెండింటిని తెలుసుకున్నారు గనుక వాళ్ళు చేసింది ఏంటి? ఫైనల్గా వాళ్ళు చేసింది ఏంటి? తప్ప ఒప్ప? చెడే కదా, తప్పే కదా. తప్పు అని తెలిపింది ఏంటి కదా? పండ్లు ఇప్పుడు పశువులు కూడా, పక్షులు కూడా పండ్లు తింటాయి లేవా? తింటాయి. అందులో తింటున్నాటికి మంచి చెడు తెలుస్తుందా? మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఎవరికి ఉంది? మనిషికి ఉంది కదా, మనసుకు ఉంది కదా. మనసు ఉండడం అంటే అర్థం ఏంటి? నీకు మనసు లేదురా అంటే అర్థం ఏంటి? నీకు మంచి ఏంటో చెడు ఏంటో తెలియదురా, అయినా సరే ఇలా చేస్తావు అనుకోలేదు, నీకు మనసే లేదురా అంటాడు. అంతే కదా. నీకు మనసు లేదు అంటే నువ్వు చూసి కూడా నిర్లక్ష్యంగా ఉన్నావు. చూసి కూడా ఏం చేసావు? తప్పు చేసావు కనుక ఆ మాటలు ఉపయోగిస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న వాడికి అది చెడు అని తెలిసినప్పుడు భయం ఉంది. భయము ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఎవరికైనా తెలుస్తుందని మళ్ళీ ఏమొచ్చింది? వాళ్ళకి సిగ్గు వచ్చింది. ఒకవేళ 10 లక్షలు గనక ఎవరికైనా అక్కడ దొరికి ఎవరు లేరనుకో, భయం సిగ్గు వస్తుందా? అందుకోసమే ఈ లోకంలో మనిషి తప్పు చేయడానికి భయపడట్లేదు. దేనికి భయపడుతున్నాడో తెలుసా? తప్పు ఎవరికైనా తెలుస్తుందేమో అని భయపడి తప్పు తెలియకుండా చేయాలనుకుంటున్నాడు. తెలుస్తుంది అనుకుంటే ఏమవుతున్నాడు? సిగ్గుపడుతున్నాడు. తప్పు చేయడానికి భయపడట్లే మనిషి, తప్పు తెలుస్తుందని భయపడుతున్నాడు కదా. అంటే తెలుస్తుందని భయపడుతున్నాడు అంటే నువ్వు మంచి చేస్తున్నా, చెడు చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఆల్రెడీ నీ మీద సాక్ష్యం ఇచ్చిందా లేదా? నువ్వు చేసేది మంచి, నువ్వు చేసేది చెడు, ఆల్రెడీ తీర్పు వచ్చేసిందా రాలేదా?
నువ్వు చేసే క్రియ పక్కన పెడితే ముందుగానే నీకు మంచిని వివరించింది, చెడును వివరించింది. దాన్ని దాటి వెళ్ళావంటే నీ మనస్సు నీ మీద ఏం చేస్తుంది? నేను చెడు అని చెప్పినా ఏం చేసావు? నువ్వు చేసావు అని ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తుందట. అందుకోసం మన మనస్సాక్షి ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచుండగాను తప్పు లేదని చెప్పుచుండగాను అన్నాడు. మన మనస్సు సాక్ష్యం చెప్తుందట. నువ్వు చేసే పని మంచిదే, నువ్వు చేసే పని మంచిది కాదు, చెడ్డదే. అంటే మంచి చెడు అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనిషికి ఏం చేస్తున్నాడు దేవుడు? మనిషికి ఏం చేస్తున్నాడు దేవుడు? తీర్పు తీరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. అది అబద్ధం చెప్తుందా? మనసు ఎప్పుడైనా అబద్ధం చెప్తుందా? నువ్వంటే నాకు ఇష్టం, ఎందుకంటే నీలోనే కదా నేనుంది, మనసు అనేది నాలో ఉంది కదా. అరే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వేం చేసినా మంచి అంటదా? మనలో ఉన్న అలాంటి మనసు ఏం చెప్పదు, మన పక్షంలో ఉండదు. అది ఏం చేస్తుంది? మంచి చేస్తే మంచి అంటది. ముందే చెప్పేస్తా, నువ్వు చెయ్యక ముందే క్రియల రూపంలో బయటికి రాకముందే ఆల్రెడీ సాక్ష్యం ఇస్తుంది కదా. ఇప్పుడు ఈ సాక్షి ఏమైనా మారుతుందా? నువ్వు చచ్చేంత వరకు సాక్ష్యం మార్చు చూద్దాం. నువ్వు చేసిన తప్పు ఒప్పు అని మనస్సును ఒప్పించు, బలపడుద్దా? దాన్ని మాత్రం ఎన్ని లక్షలు ఇచ్చినా కొనలేవు. కానీ ఏం చేయగలమో తెలుసా? ఏం చేయగలమో తెలుసా? కొద్ది కాలం కవర్ చేయగలం. ఎలా తెలుసా? ఎలాగో చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మన మనస్సాక్షిని ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే అర్థం ఏంటి? అది పైకి చెప్పదు కదా. మనసు ఏం చేయదు, నీకు మంచిని చెడును చెబుతుందే తప్ప పైకి మాట్లాడదు. అప్పుడేం చేస్తాం? నీకు మంచిని చెడును చెప్పి నీ భవిష్యత్తును బాగుండాలని చెప్పిన మాటను తోసేసి ఏం చేస్తున్నావు? విశ్వాస విషయంలో ఏమైపోయిందట వాళ్ళ జీవితాలు? ప్రయాణం అనే ఈ జీవిత ప్రయాణములో ఓడ బద్దలైపోయింది కదా. చివరికి అదే జరుగుతుంది కదా. అందుకేం చేశారట వీళ్ళు? మనసు సాక్ష్యం చెప్తుంది నువ్వు చేసే ఏదైనా. కానీ ఏం చేస్తున్నాం? మనం మనసుని త్రోసేస్తున్నాం. అంటే ముందుకెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి? మనసును త్రోసేసి ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే బయటికి చెప్పదు కదా. బయటికి చెప్పదు కనుక దాన్ని తోసేసి మన పనులన్నీ చేయటం మొదలు పెడుతున్నాడు. అయితే ఇక్కడే మనసు సాక్ష్యం చెప్పాలి అని అంటే ఒక చిన్న అవగాహన రావాలి. మంచి చెడు చెప్పేదేంటి? మనసు కదా. ఆ మనసు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకం ఉంటుంది. కొన్ని విషయాలు ఉదాహరణకి చెప్తాను. అందులో ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. మన భారతదేశంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ బండి ఉందనుకో, కారు ఉందనుకో, స్టీరింగ్ ఎటుంటుంది? స్టీరింగ్ ఎటుంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. ఎటువైపు వెళ్ళాలి మనం? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇది రైటా రాంగా? రైట్ కదా. ఇదేంటి? రైట్. నీ మనసు ఏం చెప్తుంది? ఇది రైట్ అని చెప్పింది. అదే ఫారిన్కి వెళ్ళామనుకోండి ఏం జరుగుతుంది తెలుసా? లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది, రైట్ సైడ్ జర్నీ ఉంటుంది. అది అక్కడ రైట్. అక్కడోడు ఇక్కడికి వస్తే రాంగ్, ఇక్కడోడు అక్కడికి వెళ్తే రాంగ్, ఎక్కడోడు అక్కడ ఉంటే మాత్రం రైట్. ఇంతకీ ఏది రైట్? అంటే ప్రదేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి, వాళ్ళ యొక్క సాంప్రదాయాలను బట్టి కొన్ని విషయాల పట్ల ఏముంది? మనసు ఏం చెప్తుంది? లెఫ్ట్కి వెళ్ళడం రైట్ అని నీ మనసు చెప్పింది అంటే ఇది రైటే. అదే కదా, నీ మనసు చెప్పింది. ఏం చెప్పింది? ఇది రైటే అని చెప్పింది కనుక రైటే అది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసాక్షికి ఏంటది? అది రాంగ్. వాళ్ళ మనసాక్షికి ఎటువైపు వెళ్ళటం అన్నప్పుడు రైట్ సైడ్ వెళ్ళటం రైట్. అంతే కదా. అంటే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి మనస్సాక్షి ఏమైపోయింది? మారిపోయింది. కొన్ని మినహాయింపులు వస్తున్నాయి లేదా? ఉదాహరణ కొన్ని చెప్తాను. ఈ భూమి మీద ఇప్పటికీ జరుగుతున్న వాటిలో కొన్ని చెప్తాను. ఇప్పుడు ఒక బల్బు పెట్టాలనుకోండి, పర్మిషన్ అవసరమా మీకు? ఒక బల్బు పోయింది, ఏం చేస్తాం మనం? బల్బు తీసుకొచ్చి పెడతాం కదా. బల్బు తీసుకొచ్చి పెడతాం.
ఇప్పుడు బల్బు పెట్టాలి అంటే పర్మిషన్ ఏమైనా అవసరమా మనకి? అవసరమా? లేదు. కానీ ఆస్ట్రేలియాలో విక్టోరియా ఒక నగరం ఉంది. అందులో బల్బు పెట్టాలంటే లైసెన్స్ కావాలి. ఎలక్ట్రిసిటీ లైసెన్స్ పొందిన వాడే వచ్చి బల్బు పెట్టాలి. మనం పెడితే ఏంటి తెలుసా? క్రిమినల్ కేస్. ఏమైపోయింది అక్కడ? క్రిమినల్ కేసు అయింది అక్కడ. మనం రోడ్డు మీద వెళ్తున్నాము, కుక్కలు, పశువులు లేదా కొన్ని కోళ్ళు ఇలాంటివి వెళ్తుంటాయి కదా. అదే ఒక జార్జియా దేశం వెళ్ళామనుకో, ఒకవేళ కోడి గనక రోడ్డు క్రాస్ చేస్తుందంటే అది క్రాస్ చేసేంతవరకు ఆగాల్సిందే, నువ్వు ప్రయాణం చేయడానికి వీల్లేదు. చేస్తే నేరం. ఇప్పుడు అక్కడ ఉన్నోడికి మనసాక్షికి ఏడుది? ఇక్కడ కాదు, అక్కడ మాత్రం అదేంటి? ఖచ్చితంగా ఏడుది? నేరం కదా, నేరం. అలాగే ఈ భూమి మీద కొన్ని ప్రాంతాల్లో కొన్ని వాళ్ళ చట్టాలు ఏర్పాటు చేసుకుని రూల్స్ ఉంటాయి కదా. ఆ రూల్స్ని బట్టి వాళ్ళ మనసు ఏం చెప్తుంది? అది రైట్ అని రాంగ్ అని చెప్తుంది. కానీ మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది. మీకు బాగా తెలిసిన ఒక సందర్భం కూడా చెప్తాను. కెనడాలో అనుకుంటాం, ఒక భారతదేశం నుండి వెళ్ళినటువంటి ఒక కుటుంబం, మన కుటుంబాలు ఎలా ఉంటాయి? పిల్లోని ఏం చేస్తాం? అన్నం తినిపిస్తాం, మనతో కలిసి పడుకోబెడతాం కదా. అదే ఆ దేశంలో చేస్తే అది నేరం. పిల్లల్ని పక్కన పడుకోబెట్టడం కానీ అన్నం తినిపించడం కానీ నేరం. చివరికి ఏం చేశారంటే ఆ పిల్లల్ని ప్రభుత్వమే తీసేసుకుంది, మీరు వెళ్ళిపోండి ఇక ఇండియాకి. దేనికి? అన్నం తినిపించినందుకు. అన్నం తినిపించినందుకు మీ దేశం వెళ్ళిపోండి, వీళ్ళని ఇవ్వం, పెరిగి పెద్ద అయ్యేంత వరకు వీళ్ళని మీకు ఇవ్వమన్నారు. అనగానే ఏమైపోతామండి మనం? మన దగ్గర అయితే నేరమాది. అంటే దేశాన్ని బట్టి కొన్ని వ్యత్యాసాలని కనబడుతుంటాయి కదా. కొన్ని వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఆ వ్యత్యాసాలలో వాళ్ళకి ఆ మనసాక్షి ఏం చెప్తుంది? అది రైటే, కానీ మనకు మాత్రం అది రాంగ్. మనకు మాత్రం అది ఏమైపోయింది? రాంగ్. కాబట్టి నీవెక్కడైతే నివసిస్తున్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ ప్రాంతాలు, ప్రదేశాలు, సాంప్రదాయాల్లో కొన్ని మన మనసు ఏం చెప్తుంది? రైట్ అని చెప్తుంటుంది, రాంగ్ అని చెప్తుంటుంది. కానీ ప్రపంచానికి సంబంధం లేదు. మన మనసు ఏం చెప్పింది? రైట్ అనే కదా చెప్పింది. అంటే ఒకరికి, ఒక దేశానికి రైట్ అవ్వచ్చు, మన దేశానికి రాంగ్ అవ్వచ్చు. కానీ వారి మనసాక్షికి ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు రైటే. అలాంటివి మినహాయించాలి. అలాంటి ఏం చేయాలి? మినహాయించాలి. అలాగే మన భారతదేశంలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. హిమాలయాల్లో ఒక తెగ ఉంది. ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి తెగ, ఎందుకంటే ఇప్పుడు హిమాలయాలు అంటే పర్వత శ్రేణులు కదా, భూభాగం చాలా తక్కువ ఉంటుంది. భూభాగం ఎలా ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. పెరుగుతుందా? అది భూభాగం పెరుగుతుందా? పర్వత శ్రేణుల్లో భూభాగం పెరగదు. ఒకవేళ 100 ఎకరాలు ఉందనుకోండి, ఇదే 100 ఎకరాలు ఉంది, పర్వతాలు ఉన్నాయి చుట్టూ. అక్కడ ఒక కుటుంబం ఉంది, కుటుంబంలో 4 కుమారులు ఉన్నారు. ఇప్పుడు ఎంత అవుతుంది? ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? రైట్. ఆ 4కి ఏం చేస్తాం? మనం వాటాలు వేస్తాం కదా. వాటాలు వేసిన తర్వాత ఈ 4కి ఒక్కొక్క కొడుకు పుట్టాడు అనుకోండి, బాగుంది, 25 అలాగే ఉంటుంది. 2 కొడుకులు పుడితే ఎంత అయింది? రెండో తరానికి ఎంత అవుద్ది? 12.5 అవుద్ది. పోనీ 3వ తరానికి కూడా 2 పుట్టారు అనుకోండి, ఎంత అవుద్ది? 6 అవుతుంది, 6 చిల్లర. 4వ తరానికి ఏమవుద్ది? 3 అవుతుంది. 5వ తరానికి ఒకవేళ ఒక్కొక్కటి అనుకుంటేనే ఇట్లా, 2 అనుకుంటేనే ఇట్లా. అదే 3 4 అయితే ఇక పరిస్థితి ఏంటి? భూమి పెరుగుతుందా? పెరగదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఏం ఆలోచించుకున్నారంటే, ఈ భూమి పెరగదు గనక, మనుషులు పెరుగుతారు గనక మనం ఒక ఆలోచన చేద్దాం అనుకున్నారు. ఏం చేశారో తెలుసా? ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే, అబ్బాయిలు ఉంటే, 4లో పెద్దోడికి మాత్రమే పెళ్లి చేస్తారు, 4కి ఆమె భార్య. ఆమె నచ్చిన వాడితో పిల్లలు కనొచ్చు, స్వేచ్ఛ ఉంది స్త్రీకి. 4 కూడా ఒకే భార్య, పెద్దోడికి మాత్రం వివాహం చేస్తారు. ఇప్పుడు ఆ స్త్రీ ద్వారా వచ్చిన సంతానములు ఇప్పుడు 4 కూడా తండ్రులేగా, 4 కూడా తండ్రులే. ఇప్పుడు వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి డివైడ్ చేసేది లేదు. మళ్ళీ వచ్చిన 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4లో ఎంతమంది పెళ్లి చేస్తారు? 100 ఎకరాలు అలాగే ఉంటుంది. ఏం కూడా కదలదు. ఏం చేసుకోవాలి వీళ్ళు? పని చేసుకోవాలి, బ్రతకాలి. పని చేసుకోవాలి, బ్రతకాలి.
ఎంత ఈజీ వే చూడండి, ఎంత తెలివిందో చూడాలి. ఒకవేళ నేను ఇలా ఉండను, లోకములో చాలా ఉంది, నేను అలా బ్రతకాలనుకుంటున్నానంటే ఇది నాకు వద్దు అనుకుని ఏం చేయాలి? బయటికి వెళ్ళి నీ పని చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడే ఉండాలంటే మాత్రం ఆ ఆస్తి పంచబడదు. ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళు ఏం చేయాలి? ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి, పెద్దోడు చేసుకోవాలి. ఆ తర్వాత నలుగురిలో ఆమె ఎవరికి పిల్లలు కనాలనుకుంటే ఆమె ఇష్టం. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ మనసాక్షి ఏం చెప్పింది ఇప్పుడు? రైట్. మన మనసాక్షి రాంగ్. అంతే కదా? వారి మనసాక్షి ఏం చెప్తుంది? రైట్. ఇప్పుడు అబద్ధం చెప్తుందా? మనసు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తుందా? మేము చేస్తున్నది రైట్. ఇప్పటికి కూడా మన దేశంలో, మన ప్రాంతాల్లో కూడా జరుగుతాయి. ఒకవేళ పెద్దోడు కనుక చనిపోయాడు అనుకోండి, ఆమెను ఎవరికి ఇస్తారు? మరిదికి ఇస్తారు. జరుగుతున్నాయి లేదా? ఉన్నాయి. అంటే వాళ్ళ దృష్టిలో ఏం కాదు, అది రాంగ్ కాదు. అంటే అభిప్రాయాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి వారి మనసు ఏం చెప్తుంది? మనకు అది తప్పు అనిపిస్తుంది, కానీ నిజంగా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? రైట్ అనిపిస్తుంది. సో ఇలాంటి వాటిని మినహాయించండి. అబద్ధ సాక్ష్యం పలకొద్దు. ఇది ఎక్కడికి వెళ్ళినా తప్పే. అవునా కదా? ఎక్కడున్నా కానీ అదేంటిది? తప్పే. వ్యభిచరించొద్దు, ఎక్కడున్నా తప్పే. పొరుగు అనేది ఆశించొద్దు, ఎక్కడున్నా తప్పే. ఇవి తప్పులే కదా? ఎక్కడైనా మనసు తప్పు లేదని ఉంటుందా? వీటి పట్ల? కనుక కొన్ని విషయాల్లో మనస్సాక్షి వారు పెరుగుతున్నటువంటి పరిస్థితుల, వాతావరణ ప్రభావం మూలంగా ఏమవుతుంది? కొన్ని రైట్ అవ్వచ్చు, కొన్ని రాంగ్ అవ్వచ్చు. కానీ ఈ విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది తప్పే. ఇవన్నీ ఏంటి? అబద్ధ సాక్ష్యం కావచ్చు, దొంగిలించడం కావచ్చు, వ్యభిచరించడం కావచ్చు, పొరుగు వానిది ఆశించడం కావచ్చు. ఇవన్నీ ఏంటి? తప్పే. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడుంది? నీకు మంచి చెడు అనేది నువ్వు ఎక్కడ రాసుకున్నావు? నీ హృదయం మీద రాసుకున్నావు. నీ హృదయం మీద రాసుకున్న మంచి చెడు నువ్వు అతిక్రమిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? తీర్పులోనికి వెళ్తావు. అంతే. అంటే మన మనసే మన మీద ఏం చేస్తుంది? సాక్ష్యము చెబుతుంది. మంచి చెడు తెలిసిన వాడికి వాడి మనసే వాడి మీద సాక్ష్యము చెబుతుంది. ఏం చెబుతుంది? సాక్ష్యము చెబుతుంది అన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి సాక్షి? మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదు, మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ నీకు సాక్ష్యం చెప్పేసింది. ఆల్రెడీ నువ్వు తొంగి చూడకముందే, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదని చూడకముందే ఆల్రెడీ నీ మనసు నీ మీద సాక్ష్యం ఇచ్చిందా లేదా? ఏంటి నువ్వు చేసేది మంచిది కాదు, తప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు? నువ్వు నీ మనస్సుని అబద్ధ సాక్ష్యం చెప్పగలవా? త్రోసేయగలవు, కానీ చచ్చేంత వరకు అది అబద్ధం మాత్రం చెప్పదు. ఎలా తప్పించుకోగలవు నువ్వు? ఎలా తప్పించుకోగలం మనం? అందుకోసమే ధర్మశాస్త్రము లేనప్పుడు వాళ్ళ జీవితాల్లో మంచి చెడు అనేది ఎవరికైతే అవగాహన ఉందో దాన్ని బట్టి వారికి ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఎందుకంటే వాడు తన జీవితంలో చేస్తున్నటువంటి పని, ఆలోచన వాడికి ఏం చెబుతుంది? మనసు తప్పని మోపుతుంది, లేదా తప్పు లేదని చెబుతుంది. కనుక వాడు చనిపోయేంత లోపు ఇప్పుడు ఏం జరగాలో తెలుసా? ఒకటి చెప్పాను, ఫైనల్గా బల్లగుద్ది చెప్పింది అంటే మనసు మాత్రం అబద్ధం చెప్పదు. గ్యారంటీ కదా? ఎంతమంది నమ్ముతున్నారు? మన మనసు ఎప్పుడు అబద్ధం చెప్పదు. కనీసం మాఫీ చేస్తుందా? చెప్పండి, చేస్తుందా? ఉదాహరణకు చెప్తాను. ఈ లోకంలో మనకంటే ఎక్కువ నీతి క్రియలు చేసేటోళ్ళు లేరా? భారతదేశంలో సోను సూద్ కంటే ఎక్కువ ఎవరు చేశారు చెప్పండి? ఈ 1 ఇయర్లో ఎవరు చేశారు చెప్పండి? ఉన్నారా? ఒక క్రైస్తవుడైనా ఉన్నాడా చెప్పండి? ఉన్నాడా? లేడు కదా. మరి వాని నీతి క్రియలను బట్టి ఆలోచిస్తే మనకంటే చాలా గొప్ప క్రియలు చేశాడా లేదా? మేలు అంటే అర్థం ఏంటంటే మరలా ఆశించకుండా చేసేదే మేలు. చేశాడా లేదా? ఎంతోమందిని లాక్డౌన్లో పని లేక అక్కడే ఆగిపోయి ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళకు ప్రత్యేకంగా బస్సులు కట్టి మరి ఏం చేశాడు? వాళ్ళ స్థలాలకు చేర్చాడు, విమానాలు ఎక్కించాడు చాలామందిని. కొంతమందికి ఆర్థిక స్తోమత లేకుంటే ఎన్నో అవసరాలు తీర్చాడు కదా. ఆపరేషన్ల కంటే జీరుస్తున్నాడు. ఇన్ని చేస్తున్నటువంటి అతన్ని మనల్ని పక్కన పెడితే వాస్తవంగా ఆలోచిస్తే మనం ఏ పాటి వారం మనం?
కానీ ఒక విషయం చెప్తాను. అంజనా మిశ్రా, భారతదేశం. అంజనా మిశ్రా 1999 ఆమె ఒక ఆఫీసర్ భార్య. ఒక ఆటో డ్రైవర్గా వెళుతున్నాడు. ఏం చేశాడంటే రేప్ చేసి చంపేశాడు, పారిపోయాడు. ఒడిశా నుంచి పారిపోయి మహారాష్ట్ర వచ్చి ప్లంబర్ అంటే తెలుసు కదా, ప్లంబర్ పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు, ఎవరికి కంట కనబడకుండా. మొత్తానికి 21 సంవత్సరాల తర్వాత దొరికాడు. ఇప్పుడు ఏం చేశారు అతన్ని? చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కదా, మేమందరం మర్చిపోయాం అంటారు ఎవరన్నా? ఏం చేశారు అతన్ని? శిక్ష విధిస్తే అదే సంవత్సరాలు ఉండు, మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ శిక్షిస్తారా లేదా? ఈలోపు ఒక తప్పు చేశాడు, 1000 మంచి పనులు చేశాడు. కౌంట్లెస్సా అంటే లెక్క పెడతారా? మంచి పనులకి ఈడు చేసిన ఒక్క చెడ్డ పనికి 2 లెక్క కడితే 999 మంచి పనులు చేశాడు కాబట్టి మాఫీ అంటారా? నువ్వు 100 కాదు కదా, 1000 కాదు కదా, 1,00,000 చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. ఒకవేళ ఇన్ కేస్ ఆ కుటుంబమే క్షమాభిక్ష పెడితే మాత్రం బ్రతకగలరు కదా. కుటుంబం క్షమాభిక్ష పెట్టకపోతే 1 + 99, 1 చెడ్డ క్రియ, 99 మంచి క్రియలు. కానీ 99 కంటే ముందు నిలబడేదేంటి? అంతే. నిలబడింది. 3 డేస్ న్యూస్, 1 నట్ న్యూస్ అంటే ఆలోచించండి. ఏం జరుగుతుంది? ఫస్ట్ నువ్వు చేసిన తప్పులు, అపరాధాలు, పాపాలకు ఏం కలగాలి? ప్రాయశ్చిత్తం కలగాలి. అంతే కదా. అంటే మన మనసుని ఏం చేయాలి? ఇప్పుడు మన మనసుని ఏం చేయాలి? సమాధానపరుచుకోవాలి. ఏం చేయాలి? మన మనస్సుని ఏం చేయాలి? మనలో ఉన్న మనస్సుని నువ్వు చేసింది తప్పే కానీ ఒప్పుకొని నీ మనసుని ఏం చేయాలి? సమాధానపరుచుకున్నావు అనుకోండి, మళ్ళీ చెప్తుందా నీ మీద? చెప్తుందా మన మీద? చెప్పదు. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? మన మనస్సును సమాధానపరుచుకోగలిగితే 99 క్యాల్కులేటెడ్, 1 మాత్రం కౌంట్కి ఉండదు. ఎందుకంటే ఒక తప్పు చేసిన తర్వాత అర్థం చేసుకొని మనసును శాంతింపజేసుకొని 99 చేశాడు అనుకో, కౌంటా కదా? కౌంట్. మనసును సమాధానపరుచుకోకుండా 100 చేసి మంచి పనులు, 1 చెడ్డ పని చేశాడు అనుకోండి, అవి ఉణుకులో వస్తాయా? రావు. ఇప్పుడు ఏం చేయాలి? ముందు మనం ఏం చేయాలి? మన మనస్సును సమాధానపరుచుకోవాలి. ఎలా? ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే కొంతమంది కామెంట్లో, వాళ్ళు ఎగతాళి చేయటం కాదు, బాప్సం అవసరం లేదన్నా అంటే వాళ్ళు పుష్కరాలకు మురుగుతున్నారు, మనము మురుగుతున్నాం కదా. బ్రదర్, వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21. 3వ అధ్యాయం 21. సాదృశ్యమైన బాప్తిస్మము మనల్ని ఏం చేస్తుంది? బాప్తిస్మము లేకపోతే రక్షించబడమే కదా అర్థం. బాప్తిస్మము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? రక్షిస్తుంది. ఎట్లా అనేది మనకు అర్థం కాలే. ఇప్పుడు చెప్పిన మెసేజ్ అర్థమైతే మీకు అర్థమైంది. కిందికి చెప్పాడు చూడండి ఎలా అనేది. ఏంటంటే ఎలా రక్షిస్తుంది అంటే నీళ్ళలో మునిగితే రక్షణ వస్తుందా? మనకి నీళ్ళలో మునిగితే రక్షణ రాదు. నీళ్ళల్లో మునుగుతున్నప్పుడు నీ మనస్సు నీ మీద ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్పకుండా ఒప్పుకున్నావు గనక రాజీ పడుతుంది, సమాధాన పడుతుంది నీతో. అదే చెప్పాడు కింద. అదేదనగా ఏదో నీళ్ళల్లో మునగడం అంటే స్నానం చేయటం కాదు, లేదా శరీరానికి అంటుకున్నటువంటి ఏదో కడుక్కోవడం కాదు, బురద అంటుకున్నది కడుక్కోవడం కాదు అని చెప్తారు. శరీరానికి సంబంధించింది కాదు అది. నువ్వు శరీరం మునుగుతుందని నువ్వు చూస్తున్నావు, నీ శరీరం మునుగుతుందని నేను చెప్పట్లేదు, దేవుడు చెప్పట్లే. నువ్వే అనుకుంటున్నావు శరీరం మునుగుతుంది అనుకుంటున్నావు, నీకు అవగాహన లేక. శరీరం మునుగట్లా, ఏ మునుగుతుంది అన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట. గుర్తుపెట్టుకో, కాదు
శరీర మాలిన్యం తీసివేయట కాదు. జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయండి. యేసు క్రీస్తు పునరుత్థాన మూలముగా. ఎవరి విషయం అది? యేసు క్రీస్తు ప్రభువు వారు మరణించి తిరిగి లేచి పునరుత్థానాన్ని మనకు ఎలాగైతే నేర్పించాడో దానికి సాదృశ్యంగా మనం బాప్తిసం తీసుకుంటూ అందులో మనల్ని ఏం చేస్తున్నామంటే దేవుని విషయము ఎలాంటి మనస్సాట మనకి ఇప్పుడు నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు సమాధానం. నీ మనస్సాక్షి సమాధానం ఇచ్చిందా ఇప్పటికైనా? ఎవడైతే బాప్తిస్మము తీసుకున్నాడో పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఎప్పుడైతే బాప్తిస్మం అనే కార్యక్రమంలోనికి వెళ్ళాడో పాపములన్నింటినీ తన మనసు ఏం చేసింది? సాక్ష్యం చెప్పకుండా ఏం చేసింది? సమాధానపరిచింది. లేకపోతే చచ్చేంత వరకు నేరాలని చెప్తూనే ఉంటుంది మనసు. అందుకోసమే మనస్సును సమాధాన పరుచుకోలేని వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకుంటారు. అంతే కదా? మనస్సును సమాధాన పరుచుకోలేని వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే బయటికి చెప్పలేం, మన మనసును రాజీ చేయలేం అర్థం కాక. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా, పౌలు గురించి చెప్తున్నాడు కాబట్టి, ఎందుకంటే ప్రధాన పాప అన్నాడు కాబట్టి, ఆయన ఎన్ని పాపాలు రక్తాన్ని చిందించిన కార్యక్రమాలు చేసినా ఎప్పుడైతే బాప్తిస్మముతో తన మనసును ఏం చేసుకుంటున్నాడు? సమాధాన పరుచుకుంటున్నాడు. సమాధాన పరుచుకొని ఏం చేస్తున్నాడు? పవిత్రుడిగా నిలబడుతున్నాడు. అందుకోసమే ఏంటిదంట సమాధానం? మళ్ళీ చదవండి అన్నమాట. శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా. ఎవరి మూలంగా? అది కేవలం ఎవరి మూలంగా? ఆయన లేకపోతే, ఆయన పునరుత్థానం అనేది లేకపోతే నీ మనసు ఎప్పటికీ నేరారోపణ చేస్తూనే ఉంటుంది. చేయదా? చచ్చేంత వరకు కూడా నేరారోపణ చేస్తూనే ఉంటుంది. నువ్వు లక్ష్య జై కార్యక్రమాలు, తర్వాత నువ్వు లక్ష్య జై మంచి పనులు, కానీ చేసిన తప్పుకు, మాట్లాడిన మాటలకి, ఆలోచించిన ఆలోచనకి, ప్రవర్తించిన జీవితానికి మనసు ఎప్పుడు ఏం చేయదు? సమాధాన పడదు. ఎవరు లేకుంటే. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గనక నువ్వు నమ్మకుండా అలాగే ఉన్నావు అనుకో, నీ మనసు ఎప్పుడు నీ మీద ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తూనే ఉంటుంది. కానీ నిజంగా నువ్వు పునరుత్థానాన్ని గనక నమ్మి, బాప్తిస్మము శరీరం కాదు కడుక్కునేది, మనస్సును ఎవరితో సమాధానపరుస్తున్నావు? దేవునితో సమాధానపరుస్తున్నావు. నేను చేసినవన్నీ అదే. బాప్తిస్మంలో ఏం జరుగుతుంది మనకు బాగా తెలిసిన మాట కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38, 2:38 చూడండి. ముందు ఏం జరగాలో చూడండి. 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు గారు మాట్లాడుతూ ఏ మనస్సును అందాలి? మారు మనసు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీ మనస్సును నువ్వు సమాధాన పరుచుకునే స్థితిలో ఉండాలి. అంతే కదా? ఫస్ట్ ఏం చేయాలి? మన మనసుని సమాధాన పరుచుకోవాలంటే ఏం చేయాలి? మనల్ని మనం తెలుసుకోవాలి. మనం చేసింది తప్పు గనక ఇలాగే ఉంటే మనం ఖచ్చితంగా నరకానికి వెళతాం చేసిన తప్పుకి. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇక మీదట ఈ లోకపు విషయాలలో నేను పడిపోకుండా నా ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని జరిగిస్తూ మనస్సు మార్చుకొని, ఇక నా ఇష్టం కాదు దేవుని చట్టంలోకి వెళుతూ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు. చూసారా? అంటే మనస్సు ముందు సమాధాన పరుచుకోవాలంటే కార్యక్రమం గురించి చెబుతున్నాడు. నీ మనసు మార్చుకొని ఏం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తం నువ్వేం చేయి? బాప్తిస్మము తీసుకుంటే అప్పుడు నువ్వు దేవునితో సమాధానపరచబడతావు. ఎవరి మూలంగా? యేసుక్రీస్తు మూలంగా. సమాధానకర్త ఎవరు? యేసుక్రీస్తు మూలంగా సమాధాన పరచబడ్డావు గనక ఆయనే క్షమించాడు గనక నీ మనసు కూడా ఏం చేస్తుంది? ఇక క్షమించేస్తుంది. అంటే ఏం చేయదు? దోషములను ఎప్పటికీ అదిగా ఏం చేయదు? సాక్ష్యం చెప్పదు. సాక్షిని ఏం చేసావు? ఇప్పుడు సాక్షి సమాధానం చెప్పలేదనుకో ఏం జరుగుద్ది? నువ్వు దోషివే. సాక్షి సమాధానం చెప్పలేదనుకోండి, నేరారోపణ చేయలేదనుకోండి, ఏం జరుగుద్ది? నీకు విచిత్రమైన సంగతి ఏంటంటే నువ్వు 100 తప్పులు చేసి 100 మందినైనా కవర్ చేయొచ్చు, కానీ నీ మనసును మాత్రం సమాధాన పరచలేదు. కానీ సమాధాన పరిచే ఒకే ఒక మార్గం. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మూలంగా తప్ప నీ మనసు నీతో సమాధాన పడదు.
ఇప్పుడు ఎంతమంది అయితే బాప్తిస్మముతో పాపములను కడుక్కొని దేవునితోనూ యేసుక్రీస్తుని బట్టి మనస్సును సమాధానపరుచుకుంటారో వారిలో ఏమొస్తుంది? నిర్మలమైన మనస్సాక్షి. ఏ మనస్సాక్షి అది? అంటే పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? తన పరిచర్యకు నియమించుకున్నాడు, వాడుకున్నాడు కదా. పూర్వపు స్థితిని చూస్తున్నాడుగా. అంటే ఇప్పుడు అతనిలో ఏమొచ్చింది? నిర్మలమైన మనస్సాక్షి. పిల్లల్లో ఏముంటుంది? నిర్మలమైన మనసు ఉంటుంది కదా. నిర్మలంగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనలో ఏ మనసు రావాలట? నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే సమాధానం బాప్తిసం అంటే. ఏదో కడుక్కోవడం, దిగటం, పుష్కర స్నానాలు కాదు. నువ్వు అది చేయలేదనుకో ఎప్పటికీ కూడా నీ మీద అది నేరారోపణ చేస్తూనే ఉంటుంది తప్ప నువ్వు చనిపోయిన తర్వాత ముందు ఎదురు తిరిగేది ఏంటి? విట్నెస్ ఎవరు? నీ మనస్సే. నువ్వేం చేసావు, ఏం చేస్తుంది అది? సాక్ష్యం చెప్తుంది. తప్పించుకుంటామా మనం? ఈ సాక్ష్యం నుంచి తప్పించుకుంటామా? తప్పించుకునే అవకాశం అసలు ఉందా భూమి మీద? అస్సలు అవకాశం లేదు. ఎందుకంటే ఎంత కఠినుడైనా, ఎంత భయంకరుడైనా, బిన్ లాడెన్ లాంటోడైనా లొంగుద్ది అది? లొంగదు. 100 మందిని 1000 మందిని చంపిన వాడికి మనస్సు ఏం చేయదు? వామయుడు భయంకరుడని వినదు, నువ్వు చేసిన తప్పే అంటది. కానీ మనస్సు నేరారోపణ చేయకుండా మనస్సు మనతో సమాధాన పరచాలంటే ఒకే ఒక మార్గం. ఎవరు? యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా మందులో మనకి నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే సమాధానం. ఆ సమాధానం కలిగి ఉన్నోడే సమాధానకర్తను కలిగి ఉన్నట్టు. అంతే కదా. అందుకోసం యేసుక్రీస్తు ఎవరట? ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన్నే, ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన్నే మన పాపములకు అంటే సమాధానకరమై ఉన్నాడు కదా, శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, మనం అనుకుంటున్నాం కాబట్టి మనల్ని అనుకోకండి, సర్వలోకమునకు. ఎవరు? సర్వలోకానికి సమాధానపరిచే సమాధానకర్తగా ఎవరు? యేసుక్రీస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. నీ మనసు నీ మీద సాక్ష్యం చెప్పకుండా సమాధాన పరుచుకునే ఒకే ఒక మార్గం ఉంది, సర్వలోకానికి ఉంది అవకాశం. ఎవరట అది? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎంతమంది సమాధాన పరుచుకున్నారు? మీరు మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది అది. ఖచ్చితంగా నువ్వు ఏం చేసావో ఆ క్షణంలో నీకు తలంపు రాగానే నీకు చెప్పేసింది అది. ఏంటది? ఇది మంచిది కాదని చెప్పేసినప్పుడే నువ్వు తను తోసేసావంటే నీ మీద రెడీ, విట్నెస్గా రెడీ అనమాట, సాక్షిగా రెడీ. దాన్ని సమాధాన పరుచుకోగలవా మనం? సమాధాన పరచబడాలంటే ఒకే ఒక మార్గం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా తప్ప నీ మనస్సు ఇంకెవరితో సాక్ష్యం సమాధానం పడదు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వారు లేకపోతే మనసు సమాధాన పరచబడుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు అందరికి ఎవరు కావాలి? ఖచ్చితంగా కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు లేకపోతే కదా, యేసుక్రీస్తు లేకపోతే నువ్వు దేవుని పట్ల నీకున్నటువంటి భయం కదా, నీ భయం, నీ విధేయత. అందుకోసం ఒక ప్రాసెస్ కూడా పెట్టాడు. ఏంటిది? బలి. బలి అనే ప్రాసెస్ పెట్టాడు కదా. ఆ బలిలో నువ్వేం చేస్తున్నావు? నీ మనస్సుని సమాధానపరుచుకున్నావు. ఎంతకాలం అది? కొద్ది కాలమే. మళ్ళీ ఆ క్రియలు మామూలే. కానీ క్రీస్తుతో సమాధానపరుచుకోవడం అలా కాదు, ఒక్కసారి. అందుకోసమే సర్వలోకమునకు ఆయన ఎవరట? శాంతికరమై ఉన్నాడు. ఫైనల్గా బాప్తిసం తీసుకొని నిర్మలమైన మనసాక్షిని మనకిచ్చాడు, నిర్మలమైన పాలను మనకిచ్చాడు. నిర్మలమైన పాలను మనకిచ్చిన తర్వాత గిన్నె బాగాలేదనుకోండి, ఏం జరుగుద్ది? పాలు మంచివే, పాలు పొదుగులో ఉన్నంత వరకు డోకానే లేదు. పొదుగేంటి? బైబిల్. అంతే కదా. పాలు నిర్మలమైనవా కావా? ఎందుకు నిర్మలమైనవో తెలుసా? ఎందుకు నిర్మలమైనవి తెలుసు చెప్పండి.
పాలు ఎందుకు నిర్మలమైనవి? అవునంటే అవునన్నారుగా. ఎందుకు నిర్మలమైనవి పాలు అంటే పాలతో వేరొకటి కలిస్తే అది ఒప్పుకోదు. అదే కదా, తనకు ఇష్టం లేని లక్షణం కనుక దాంట్లో ఒక్కసారి యాడ్ అయ్యిందంటే ఏం చేస్తుంది అది? కాబట్టి పాల వంటి పొదుగు ఏంటిది? ఇది పొదుగులో ఉన్నంత వరకు కడగాల్సిన అవసరం లేదు, వింబారం అవసరం లేదు. అవును కదా, వింబారం అవసరం దీనికి, పొదుగు అవసరం లేదు. పొదుగులో నుంచి వచ్చిన తర్వాత అంటే బయటికి వచ్చిన తర్వాత ఎవరిలోనికి వెళుతుందో వారిని బట్టి పాలు మంచివే, గిన్నె బాలే. అంతే కదా, గిన్నె బాగాలేదు. అందుకోసం ఏం చేస్తాం మనం? మంచిగా చింతపండు వేసిన గిన్నెల మనం పెట్టి రుద్దామనుకుని ఏం జరుగుతాయి? అస్సలు ఒప్పుకోదు. అది ఒప్పుకోదనే కదా అర్థం. వాక్యం కూడా ఒప్పుకోదు. నేను కడుక్కున్నాను అయిపోయింది నాకు మనసాక్షి వచ్చేసింది అనుకుంటే వాక్యము ఒప్పుకోదు. గిన్నె బాగుండాలి అంతే. మళ్ళీ ఏమవ్వాలి? గిన్నె బాగుండాలి. అందుకోసం ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను రాసిన సబ్జెక్ట్ అది కాదు కానీ ఫైనల్గా ఒక్క విషయాన్ని చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు చదువుకొని ముగించుకుందాం. చిన్నపిల్లలారా మాటతోను నాలుకతో కాక క్రియతోను సత్యముతో దేవుణ్ణి ప్రేమిద్దాం. ఇందువలన రైట్, సత్య సంబంధుడైతే మాటలు చెప్పడు, నాలుక ఆడించడు. ఏం చేస్తాడు? క్రియలు, వాక్యం అందులో ఉంటాడు. రైట్, ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఫైనల్గా మనకు ఉద్దేశించి చెప్తున్న మాట, దేవుడు మన హృదయము కంటే అధికుడై కాదా? మన హృదయము కంటే అధికుడు, అన్నింటినీ ఎరిగిన వాడెవరు? దేవుడు. రైట్, ఎరిగిన వాడై కనుక మన హృదయము ఏం చేస్తుంది? ఏ ఏ విషయములలో మన మీద దోషారోపణ చేస్తుందో, నీ హృదయం ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆ విషయములలో ఏం చేసుకోవాలి? సమాధానపరుచుకోవాలి. అయినా సరే నువ్వు బాప్తిసం తీసుకున్నావు, అయినా సరే దేవునికి నీకు మధ్య ఒకటి ఉంది, కొన్ని ఉన్నాయి అన్నప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? వాటిని పక్కన పెట్టి దేవునితో మనం ఏం చేయాలి? సమ్మతి అంటే అంగీకరించి సమాధానపరుచుకోవాలి. రైట్, కంటిన్యూషన్. మన హృదయము దోషారోపణ చేయని ఎడల ఏం చేయదు? ఒకవేళ గనక మనల్ని మనం పరిశీలించుకుంటే దేవునికి మన మీద దోషారోపణ చేయనట్లయితే ఎలా ఉంటాం? మనం ధైర్యముగా ఉంటాం. ఎలా ఉంటాం? ధైర్యము కలిగిన వారమై ఉంటాం. ఎంతమందికి ఉంది ధైర్యం? మనసాక్షి వచ్చేసింది. ఏడిది? గత జీవితపు తాలూకు జ్ఞాపకాలన్నింటినీ, మంచి చెడు అన్నిటిని ఏం చేసింది? నువ్వు క్రీస్తుతో సమాధాన పడ్డావు గనక ఏం చేస్తున్నాను? నేను కూడా సాక్ష్యం చెప్పను. కానీ ఇక మీదట నువ్వేం చేయాలి? ఇక మీదట ఏం చేయాలి? ప్రతి దినము దేవునితో నిన్ను నువ్వు సమాధానపరుచుకోవాలి, సమ్మతి కావాలి. దానికోసం ప్రయత్నం చేయి. ఒకవేళ అప్పటికీ నీ మీద దోషారోపణ చేస్తే తప్పించుకోలేవు. ఒకవేళ దోషారోపణ చెయ్యకపోతే నీకేమొస్తుంది? ధైర్యము గలవారమై ఉంటాం. మరియు మనం ధైర్యంగా ఉండాలంటే జాగ్రత్తగానండి. మళ్ళీ దోషారోపణ మన మీద చేయకుండా ఉండాలంటే సీక్రెట్ చెప్తున్నాడు. ఏడో తెలుసా? ఇదికి దోషారోపణ బాప్తిసం తీసుకున్న తర్వాత దోషారోపణ ఎందుకు జరిగింది అని అంటే ఎందుకో తెలుసా? నా ఇష్టం, అంతే కదా. బాప్తిస్మము తీసుకున్న తర్వాత కూడా నీ నిర్మలమైన మనసాక్షి వచ్చిన తర్వాత కూడా నీ మనస్సు మళ్ళీ దోషారోపణ చేస్తుందంటే కారణం ఏంటంటే నువ్వు మొదలుపెట్టావు. ఏంటిది? నా ఇష్టం అని మొదలుపెట్టావు కనుక దోషారోపణ చేస్తుంది. ధైర్యం కలిగిన వాడు ఉండాలంటే నీ ఇష్టాన్ని పక్కన పెట్టి ఏం చేయమన్నాడు? దేవుని ఆజ్ఞ. ఇప్పుడు చట్టంలోనికి ఎవరి చట్టంలోనికి రావాలిగా? ఎంతసేపు ఇందాక చెప్పాను కదా, చట్టాలు ఒక్కో రకంగా ఒక రకంగా ఉంటాయి. నీ మనస్సు నీ మీద సాక్ష్యం చెప్పకుండా అంటే ఇప్పుడు ఎవరి చట్టంలోనికి రావాలి? నువ్వు ఎవరి పరిధిలోకి రావాలి? దేవుని పరిధిలోనికి రా. దేవుని పరిధిలోనికి వచ్చి ఏం చేయాలి?
ఆజ్ఞలను గైకొనుచు ఎవరికి ఇష్టమైనవి చేయాలి? ఇప్పుడు నీ ఇష్టమైనవి తీసేయి. నీ ఇష్టమైనవి చేసావనుకో మళ్ళీ ఏం చేస్తుంది? దొంగ అంట. మనల్నే ఏమంటది? అది నువ్వు దొంగవు రా అంటది, నువ్వు దోచుకొని వాడవు రా అంటది. అయ్యో, ఇంత చేసి ప్రయోజనం ఏంటి కదా? మన మనస్సు చెప్తుంది నువ్వు దొంగవు, దోచుకొని వాడవు అన్నదనుకోండి, ఏంటి పరిస్థితి ఇప్పుడు? అందుకోసం చెబుతున్నాడు నీ అనేది పక్కన పెట్టు. ఇప్పుడు ఎవరిది? ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చెయ్యాలి. వాళ్ళు చేస్తున్నారు గనక, చేయుచున్నాము గనక మనం ఏం అడిగినా ఆయన మళ్ళీ ఇవిగా ఈ లోకంలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ అర్థం చేసుకోవాలి. మళ్ళీ దీనికోసం ప్రత్యేక క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. అర్థం చేసుకోండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. వాళ్ళు చేయుచున్నాము గనక అన్నారు, మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం కూడా చేయుచున్నాము గనక అన్నాం అనుకోండి, అదేంటి నిజంగా? అప్పుడే అంటది నువ్వు దొంగవరా అంటది. చేయుచున్నాము అనగానే, మాట అనగానే ఏమంటది? అది నువ్వు దొంగవరా. చేయకుండానే ఏమంటున్నావు? చేయుచున్నాము. ఈరోజు సంఘాలు కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది సంఘాల్లో? ఓ బోధకుడు ఉంటాడు, ప్రవర్తన ఉండదు. కానీ ఏం చేసినా సరే మనసు మాత్రం ఏం చేస్తుంది? చెప్తూనే ఉంటుంది. అంటే రోజుకొకసారి ఏముంటుంది? అది అలారం దొంగ, అలారం దొంగ చెప్తుందా చెప్పదా? వారానికి ఒకసారి ఏముంటుంది? అది దోచుకుంటున్నావురా, దోచుకుంటున్నావురా అంటది. అంటదా అనదా? దాన్ని ఏం చేస్తున్నాం మనం? తోసేస్తున్నాం అంతే. తోసేసి ఏం చేస్తున్నాం? మనమంతా పరిశుద్ధులం అదే అంతే కదా అంటున్నది. ఇదిగో దేవుని ఆత్మ దిగి వస్తుంది, పరిశుద్ధులకే కనపడుతుంది. అర్థం ఏం జరుగుతుంది ఇప్పుడు? అయ్యా నాకు కనపట్లేదని ఎవరు అంటారా? మాకందరికి కనపడుతుంది. ఎందుకు? ఆల్రెడీ దోసేసాం. ఏడిది? మనసాక్షిని. ఇప్పుడు మనమంతా ఎవరు? ఇప్పుడు పరిశుద్ధులం కదా. అలా కాకుండా ఏమంటున్నాడు? మనము ఆయనకిష్టమైనవి చేయుచున్నాము గనుక ఆయన మనం ఏమడుగుతాం అంటే అడగాల్సినవి అడుగుతాం. ఈ మనస్సాక్షి మరొకరికి రావాలి, ఈ మనస్సాక్షి సర్వలోకమునకు రావాలని అడుగుతాం. ఇవన్నీ రాకుండా మనసు సాక్ష్యము రాజీ పడకుండా, సమాధానపరచకుండా నువ్వు ఏమడిగితే ప్రయోజనం ఉందిగా? ఉందా? అడిగితే ఏమడగాలి మనం? బాప్తిస్మముతో సమాధానపరచబడే ఆ క్రియ కోసం మనం ఏం చేయాలి? పని చేయాలి, ప్రవర్తించాలి. అందుకోసమే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ముందు జ్ఞానం ఎవరికైతే వస్తుందో వాడి క్యారెక్టర్ ఎప్పటికీ రాదు, ప్రవర్తన ఎప్పటికీ రాదు. ముందు ప్రవర్తన ఎవరికైతే వస్తుందో వాడు ఎంత జ్ఞానం నేర్చుకున్నప్పటికీ పడిపోడు, ఎప్పటికీ పడిపోడు. ముందు జ్ఞానం కావాలా, ప్రవర్తన కావాలా? ఏం కావాలి మీకు? ప్రవర్తన కావాలి. మనకు ప్రవర్తన ఉండదు, ఏం చెప్తాం? జ్ఞానం చెప్తాం. ప్రయోజనం ఉందా? లేదు. ప్రవర్తన నువ్వు దేవుని సంతోషపెట్టే, దేవునితో సమాధానపరిచే ప్రవర్తన నీకు గనక కలిగి ఉంటే నీకు ఎంత జ్ఞానం ఇచ్చినను ఏం చేస్తావు? తగ్గే ఉంటాం. కానీ జ్ఞానం ముందొచ్చి ప్రవర్తన లేదనుకో ఏం జరుగుతుంది? అందుకని స్కూల్కి వెళ్తే ముందే నేర్పిస్తారు కదా. వెళ్ళగానే ఎలా ఉంటుంది? పొలం దున్నేటట్టు ఉంటుంది అందరు నిలబడితే కదా. నిజంగా నిలబడ్డారు కానీ నిజంగా ఉందాల్లో నిజంగా నేర్పిస్తున్నారు? వాళ్ళు నేర్పించట్లే. నిజంగా అర్థమవుతుందా వాళ్ళకి? అది అర్థం కావట్లేదు. ముందు రావాల్సింది ఏంటి? ప్రవర్తన. తర్వాత ఏం రావాలి? జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం ఉంది, ప్రవర్తన లేదనుకో. జ్ఞానం ఉంది, నీకు సమృద్ధిగా ఉంది, ప్రవర్తన లేకపోతే అంటే 100కి 99 వచ్చాయి, 99% వచ్చింది, స్టడీ కండక్ట్ ఇవ్వట్లా. ఇప్పుడు జాబ్ వస్తుందా? ఫర్దర్ స్టడీస్ అవకాశం వస్తుందా? ఏముండాలి ఇప్పుడు? అంటే మార్క్స్ కన్నా ఏది ముఖ్యం? 36 మార్కులు వచ్చినా కానీ స్టడీ కండక్ట్ ఉంటే చాలాడికి. 99 వచ్చినా స్టడీ కండక్ట్ లేకపోతే, క్యారెక్టర్ సర్టిఫికేట్ లేకపోతే
వేస్ట్. అక్కడ చెప్తుంది కదా మనకి, మార్క్స్ కన్నా ఏది ముఖ్యం? సత్ప్రవర్తన ముఖ్యం కదా. ప్రవర్తన నేర్చుకోండి ముందు. ప్రవర్తనని ఎంతలా నేర్చుకోవాలి అని అంటే, వాక్యము మనం చదువుతున్నప్పుడు వాక్యము నా మీద ఏం చేయకూడదు? సమాధానపరచుకోవడం అంటే అర్థం ఏంటి? దేవునితో సమాధానపరచుకోవడం అంటే ఏంటిది? ఫెలోషిప్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. లోకల్ ఫెలోషిప్ ఉంటుంది కదా, బ్రదర్ నీ బోధ నీది, నా బోధ నాది కదా. ఆయన తప్పు అంటే ఈయన తప్పు అంటాడు, ఈయన తప్పు అంటే ఆయన తప్పు అంటాడు బయట. కానీ ఫెలోషిప్లో మాత్రం అందరం ఒకటే. నిజంగా ఒకటేనా? ఇది ఒకటేనా? సేమ్ ఇలాగే ఉంది. మేమంతా క్రైస్తవులం, మేమంతా దేవుని కలిగి ఉన్నాం. కానీ నిజంగా సమాధానం ఉందా దేవునితో? దేవునితో సమాధానం కలిగి ఉండటం అంటే, దేవుని వాక్యము మన దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మన జీవిత ప్రయాణంలో మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని జరిగిస్తూ ఆయన ఆజ్ఞలు గైకుంటుంటే మనం దేవునితో ఏం చేయబడతాం? సమాధానపరచబడతాం. దోషారోపణ లేకుండా ఉండాలంటే కదా, దోషారోపణ లేకుండా ఉండాలంటే. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? చాలా సార్లు చెప్పాను. ఒకసారి 5వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా చూడండి. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా చూడండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైనా మీకు భారమైనవి అనిపించినవో సులువైనవి అనిపించినో చెప్పండి. నిజంగా చెప్పండి. మీకు భారం అనిపిస్తుందా? అమ్మో బైబిల్ని పాటించడం మన వల్ల కాదు అని అనిపిస్తుందా? భారమైనవి కావు. నిజంగానే దేవుడు చెప్పాడు, చాలా సులువు, తేలిక. ఏమన్నాడు అక్కడ? భారమైనవి కావు, దేవుని మూలముగా ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చదివినమాట. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అంటే నువ్వు మొయ్యలేనివి అయితే కావు కదా. నువ్వు మొయ్యలేనివి కావంటే ఏంటిది? ఇదే కదా. నేను మొయ్యగలనా లేదా? రైట్. ఇప్పుడు చెప్తాను. మొయ్యలేనిది ఎప్పుడైతే తెలుసా? ఇప్పుడు ఇవన్నీ ఇలా వెనక్కి వేసాను అనుకోండి. ఇలా వెనక్కి వేస్తే అంటే అర్థం ఏంటంటే మీకు బాగా అర్థం కావాలి చెప్తాను. ఇప్పుడు సమయంలో ఈ కాంపౌండ్ ఉంది కదా, ఇప్పుడు రోజు కూరగాయలు చేస్తాడు, ఆ కవర్ తీసుకొచ్చి అక్కడ వేస్తాడు. ఎలా? ఇలా వెనక్కి వేయటం. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం. ఇప్పుడు కాదులే. వాక్యం రాగానే మనం ఏం చేస్తాం? వారం ఏం చేస్తాం? చూద్దాం, వచ్చే వారం చూద్దాం, లేదా వచ్చే సంవత్సరం ప్రారంభిద్దాం అని ఏం చేస్తాం? వెనక్కేస్తాం కదా. అలా వెనక్కేసి సంవత్సరం తర్వాత తిరిగి చూడండి ఏమవుతాయి? ఉప్పు ఉంటుంది, పెడదెబ్బ అయింది కదా, మొయ్యలేనంత. అప్పుడు వెనక్కు చూడగానే కోట అవుతుంది. అమ్మో ఇంత పెద్ద కుప్ప ఎలా ఉంటుంది? అది కొండలాగా ఉంటుంది. కొండలాగా కనపడేసరికి ఏమనిపిస్తుంది తెలుసా మనకి? వల్ల కాదు, ఇక నా వల్ల కాదు కనుక లోకంతో రాజీ పడతాను నేను. కానీ వచ్చినది వచ్చినట్టే నువ్వు తీసేస్తున్నావు అనుకోండి, వచ్చినట్టే పాటిస్తున్నావు అనుకోండి, ఏమవుతుంది? అది చాలా సులువు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది అదే కదా మనకి. చెప్పాడా లేదా? ఏమన్నాడు? నా ఎద్దుకు రండి, నా ఎద్దు నేర్చుకోండి. ఏమన్నాడు? నా కాడి సులువు, తేలిక. చాలా తేలిక. సులువు అన్నాడు, తేలిక అన్నాడు. అంటే ఇంత కూడా కాదనమాట. ఇట్లే ఆజ్ఞలు. ఎప్పుడు అది వచ్చినప్పుడు మనం దాన్ని డబ్బులు ఇట్లా పడ్డా ఏం చేస్తాం? ఇట్లేస్తాం. దేవుని మాట ఇట్లా వస్తాయి, ఏం చేస్తాం? ఇట్లేస్తాం. అంతే తేడా. అప్పుడు వెనక్కి చూసేసరికి ఏమవుతుంది? రామనగర్ కొండ అయిద్ది. ఇక మన వల్ల కాదనిపిస్తుంది. కొంతమందికి ఎవరెస్ట్ అయిద్ది. ఇక నా వల్ల కాదు. నిజంగా వల్ల కాదా? వల్ల అవుద్దా? ఎందుకంటే దేవుడు అడిగేది, నా బైబిల్ అంతా నేర్చుకుంటే నీకు ఇస్తాను అనుకోండి. ఎంతమంది నేర్చుకుంటారు? నీకు 20లో వచ్చిందో, 30లో వచ్చిందో, 40లో వచ్చిందో, 50లో వచ్చిందో కాదు, నీ దగ్గరికి ఎంత వచ్చింది, నా మాట ఎంత చేశావు. ఏం చేస్తాడు దేవుడు? లెక్క ఏం అడుగుతాడు? నీ దగ్గరికి నా వాక్యం ఎంత వచ్చింది, నా వాక్యానికి ఎంత న్యాయం చేసావు, ఎంత నేర్చుకున్నావని అడగడు. మళ్ళొకసారి చెప్తున్నాను, ఎంత నేర్చుకున్నావని దేవుడు అడగడు. ఏమడుగుతాడు? విన్న దానిలో, నేర్చుకున్న దానిలో ఎంత చేసావు. ఇప్పుడు ఒకరికి ఈ 60 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు ఆమె జీవితంలో ఒకటి పాటించింది అనుకో, ఆమెకేముంటుంది? అవకాశం ఉంటుందా? ఉంది. కానీ నువ్వు 20లో వచ్చావు, కానీ ఏం చేయలేదు, న్యాయం చేయలేదు అనుకో. ఎంతో తెలుసుకున్నావు, న్యాయం చేయలేదనుకో, ఇప్పుడు ఎవరికి ఉంది అవకాశం? విన్నందుకు, నేర్చుకున్నందుకు కాదు, విన్నదాన్ని చేసినందుకు, నేర్చుకున్న దాన్ని పాటించినందుకు. కనుక వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ
విని వాక్య ప్రకారము చేయువాడే నీతిమంతుడు కదా. ఇప్పుడు చెప్పండి, మీ హృదయము మీ మనస్సు నేరారోపణ చేయకూడదు అనుకుంటే ఖచ్చితంగా మనిషికి ఏం కావాలి? సర్వలోకానికి బాప్తిజం కావాలా వద్దా? ఇప్పుడు దేవుడు తెలియని ప్రజలు ఉన్నారని చెప్పాం కదా, ఇంతసేపు మాట్లాడాం ఫస్ట్ ఓపెనింగ్లో. ధర్మశాస్త్రం లేని ప్రజలు ఉన్నారు, ధర్మశాస్త్రం లేకముందు కూడా ప్రజలు ఉన్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి తెలీదా? తెలుసా తెలీదా? ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు వీడికి తెలీదా? ఫైనల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు బయట బండ్లు ఉన్నాయి కదా, అందులో వెళ్ళి వాటర్ పోయండి ఇక అంతే. పోస్తారా? పోస్తే ఇప్పుడు నేను అన్న చేసేది అదే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మేము ఏం చేస్తాం, బండ్లో వాటర్ పోస్తాం, ఇంట్లో బిందెలు ఉంటాయి కదా దాంట్లో పెట్రోల్ పోస్తాం, కూరల్లో ఫినాయిల్ పోస్తాం, ఏం చేస్తాం బాత్రూంలో నూనె పోస్తాం అంతే, బాత్రూంలో మంచి నూనె పోస్తాం. ఇవన్నీ వాడుకునేవే కాదా చెప్పండి? వాడుకునేవిగా. ఏమైంది ఇప్పుడు? అది స్థానం మారింది అంతే. వాడుకునేవి కావా? నీళ్ళు వాడుకునేవే, పెట్రోల్ వాడుకునేదే, ఫినాయిల్ వాడుకునేదే, నూనె వాడుకునేదే. కానీ ఏం మారింది? స్థానం మారింది అంతే కదా, రైట్? స్థానం మారింది, స్థానం మారింది అంతే. స్థానం మారితే ఏమైంది? మనకి ఏమైంది? దెబ్బలు పడతాయి ఖచ్చితంగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి లాస్ట్ ఫైనల్గా ఒకటి ఇస్తాం, చివరిగా అవకాశం ఒకరికి ఇస్తాం. ఏడుదంటే, మా ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు మనోహర్, కానీ ఆయన పేరు ఏంటంటే మనోటర్ అంటాడు. అడిగితే మనోటర్ అంటాడు, కానీ వారి పేరు ఏంటంటే మనోహర్. అమాయకుడు, కొద్దిగా అమాయకుడు. అమాయకుడు అని చెప్పలేము, వాడు తెలివి కలవడని చెప్పలేము. అది వాడు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తాడు. ఒకరోజు వాడి బామ్మరిది వచ్చాడు, భార్య వాళ్ళ అన్న వస్తే మంచిగా చికెన్ తెచ్చాడు. చికెన్ తెచ్చి పెట్టిన తర్వాత ఆయన చాలా పెద్దోడే, ఈడు చిన్నోడే. ఎంతైనా బావే కదా, బావ నేను వెళ్తా అన్నాడు. వద్దన్నాడు, ఆపేస్తున్నాడు. మొత్తానికి ఏం చేశాడంటే కీ తీసేసి దాచిపెట్టాడు. ఎంత బతిలాడినా అయినట్లా. చివరికి వాళ్ళ చెల్లెని కూడా బతిలాడితే అన్న వెళ్ళాలి కదా అని చెప్పి ఏం చేసినారు, కీ తీసుకొచ్చి ఏం చేసింది చేతిలో పెట్టింది. ఏం చేసిన వీడు గాలి తీసిండు. ఇక కోపం వచ్చి అవకొట్టు కొట్టాడు. చికెన్ పెట్టి దెబ్బలు తిన్నాడు ఎవరు ఉన్నారా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు దెబ్బలు తినేది మనమే, మనోహర్లు ఎవరు? మనమే. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఒక వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దని చెప్తున్నాం, కానీ ఇందులోకి ఏం వెళ్ళాలి? నీళ్ళు వెళ్ళాలి. ఇందులోకి ఏం వెళ్ళాలి? ఆహారం వెళ్ళాలి. ఇందులోకి ఏం వెళ్తుంది? పెట్రోల్ వెళ్తుంది. పెట్రోల్ అంటే మండే కదా. అంటే దేని స్థానంలో అది ఉండాలి. ఇప్పుడు అంటారు కదా, ఏమంటారు మరి కళ్ళు కూడా దేవుడే పెట్టాడు కదా అంటే, ఇంట్లో ఫినాయిల్ కూడా పెట్టింది నువ్వే. అవునా? ఇంట్లో ఉందా లేదా? అది ఇంట్లో ఉంది కదా. దేవుని ఇల్లు అదైతే నీ ఇల్లు ఇది. నీ ఇంట్లో ఫినాయిల్ ఉంది, పెట్రోల్ ఉంది, పురుగుల మందు కూడా ఉంది. అక్కడ మాత్రం స్థానం మారట్లా. కానీ ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ శరీరాన్ని ఏం చేస్తున్నారు ఈరోజు? తినకూడనివి తాగకూడనివి తాగుతున్నాం. అంటే స్థానం మారింది. అప్పుడు ఖచ్చితంగా ఏం పడతాయి? మనోహర్కి ఏం పడ్డాయి? దెబ్బలు పడ్డాయి. మీకేం పడతాయి? దెబ్బలే పడతాయి. ఖచ్చితం అది కదా. కాబట్టి అది మాత్రమే కాదు దోషారోపణ, ఇది కూడా దోషారోపణే కదా. ఎందుకంటే దేవుడు ప్రతి అవయమును తన చిత్తానుసారంగా మనకు ఇచ్చాడు. ఎవరి ఇష్టానుసారంగా? మన ఇష్టానుసారంగా ఇవ్వలేదు. మనం అనుకుంటే రాలేదు, మనకు కావాలనుకుంటే లేదు. అది దేవుని ఇష్టాన్ని బట్టి నీకు ప్రతి అవయవం చక్కగా వచ్చింది. ఒకవేళ లేకపోతే ఎంత బాధపడేవాడు కదా. అంత బాగా ఏమంటారు సీల్ బండి మనకి ఇచ్చాడు, కానీ మనం ఏం చేసాం? దాంట్లో వాటర్ పోసాం కదా. అలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? మరి నీకే ఇంత కోపం వస్తే అంటారు, మనిషికి వచ్చిన కోపం వచ్చిందని అంటారు కదా. మనిషికే ఇంత కోపం వస్తే మరి దేవుడికి ఎంత కోపం వస్తుంది ఆయన వస్తువును పాడు చేస్తే? కనుక అది కూడా ఏమవుతుంది? నేరమే. కనుక గమనించి స్థానం మార్చకండి, దేవుని స్థానం కూడా మార్చకండి. దేవుని స్థానం ఎక్కడ? మన హృదయంలో ఆయన ఉన్నాడు అనుకోండి, మనస్సాక్షి ఎప్పుడు కూడా సమాధానమే. దేవుడు మన హృదయంలో లేదనుకోండి, ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? మన కుటుంబం కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. కానీ కలిసి ఉండడం అంటే కలిసి ఉండడం కాదు, మనసు కలిసి ఉండటం, అభిప్రాయాలు కలిసి ఉండటం. క్రైస్తవ్యం అంటే ఏకత్వం అంటే అది.
కదా. కానీ నిజంగా కలిసి ఉన్నాం మనం అంటే కలిసి లేం. ఒక చోటు ఉన్నాం కానీ కలిసి లేం. అలాగే మనం కూడా దేవుడితో సమాధాన పరచబడాలంటే దేవుడు మన హృదయములో అన్నింటికంటే అధికుడు కనుక ఆయన మన హృదయంలో నింపండి. ఆయన వాక్యం ద్వారా ఖచ్చితంగా మీకు ఏముంటుంది, మీ జీవితాల్లో సమాధానమను బంధం కొనసాగించడానికి, ముగించడానికి దేవుడు సహాయం చేస్తాడు. రైట్, ప్రార్థన చేసుకుందాం.